హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ రూపలావణ్యని. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపలావణ్య స్వరలహరి. ఇంకో వండర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. అన్ని కథల్లాగే ఇది కూడా ఆదరించి చివరిలో ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సౌండ్ ప్రూఫ్‌గా ఉన్న ఆ రూమ్‌లో ఇద్దరి మాటల కంటే ఒకరినొకరు పట్టుకోవడానికి వేస్తున్న పరుగుల శబ్దాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రిషి, ప్లీజ్ వదులు అని అరుస్తున్న ఆ అమ్మాయిని నిన్ను అస్సలొదలను అంటూ అతడు మీదికి వస్తున్నాడు. ఆ రూమ్ ఎంత విశాలంగా ఉన్నా కూడా ఆమె పెడుతున్న అరుపులు కింద ఎవరికీ వినపడటం లేదు. అలాగని ఆమె అతనికి బందీ అవ్వాలని అస్సలు అనుకోకపోవడంతో తన శాయశక్తులా ప్రయత్నిస్తూ అటు ఇటు పరిగెడుతూ రిషి చేతికి చిక్కకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఆమెను చూస్తుంటే అంతకంతకు పిచ్చివాడవుతున్న ఋషి చేతికి అందిన చీర కొంగు పట్టుకుని లాగగానే ఆమె శరీరం నుండి వేరైపోయింది ఆ చీర. ఫ్రంట్ హుక్స్ లో దాచిన గుండెల షేప్ అతనికి క్లియర్ గా కనిపిస్తూ ఉంటే ఇంకా వెర్రెక్కిపోతూ ఆమెను అందుకోవాలని వెనక నుండి కాకుండా బెడ్ మీద నుండి దూకాడు ఈసారి రిషి. అతడు తన ముందు నిలబడగానే భయంతో వెనక్కి అడుగులు వేస్తున్న ఆ అమ్మాయి చేతికి టేబుల్ తగలడంతో ఆ డ్రాయర్ ఓపెన్ చేసి అక్కడే ఉన్న లైసెన్స్డ్ గన్ ఆమె చేతుల్లోకి తీసుకుని రిషికి గురిపెట్టింది. అతన్ని కాల్చే ముందు ఒక్కసారి నా వైపు చూడు అంటూ మెడలో ఉన్న మంగళసూత్రాలు అటు ఇటు కదులుతూ ఉంటే ఈ అరకాసు బంగారం కంటే నాకు నా పగనే ముఖ్యం అనుకున్న ఆ అమ్మాయి అతడి గుండెల్లో బుల్లెట్ దింపింది. అది కాస్త నేరుగా అతని గుండెల్ని చీల్చుకుంటూ వెళ్లడంతో రక్తం కక్కుతూ ఆమె కాళ్ల మీదే కింద పడిపోయాడు రిషి. ఒక్కసారిగా అరుస్తూ నిద్రలో నుండి పైకి లేచిన ఆమె తన కలని తెరుచుకుని వికృతంగా నవ్వుతూ, అయినా ఇదేంటి? నాకు ఇలాంటి కలొచ్చింది. అయినా వాడిని నేను చంపేస్తా అనుకోవాలి కానీ మధ్యలో నా మెడలో ఆ తాళేంటి అని అనుకుంది. తనే వైష్ణవి. ఒకవేళ పెళ్లి అయినా కానీ వాణ్ణి చంపడానికి నా మెడలో మంగళసూత్రాలు ఎందుకు అడ్డొస్తున్నాయి అని తిరిగిపోతున్న తలను రెండు చేతులతో బలవంతంగా పట్టుకుని కాసేపు తనని తాను కంట్రోల్ చేసుకున్నాక స్నానానికి వెళ్ళింది వైష్ణవి. ఆమెకంటూ ఈ లోకంలో ఉన్నది ఎవరూ లేరు. అందుకే తను సంపాదించిన దాంతో ఒక పీజీలో ఉంటోంది. ఫార్మల్గా రెడీ అయిన వైష్ణవి తన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని ఈసారైనా నేను ఆ కంపెనీలో ఎలా అయినా జాబ్ కొట్టాల్సిందే అనుకుంటూ ఇంటర్వ్యూకి బయలుదేరింది. రిషి వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సౌత్ ఇండియాలోనే కాదు, హోల్ ఇండియాలోనే ఆ కంపెనీ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుండి కాంట్రాక్ట్, హోటల్స్, స్కూల్స్, కాలేజెస్ వరకు ప్రతి దాంట్లో తనదైన మార్క్ చూపించుకుంటూ వస్తోంది రిషి గ్రూప్. ఈ రోజు ఆ కంపెనీ సీఈఓ అయిన రిషి గారికి పిఏ డ్రైవ్ జరుగుతోంది. అందుకు ఎంతో మంది అటెండ్ అయ్యారు. వాళ్ళల్లో ఒకర్తే వైష్ణవి. 6 అడుగుల అందగాడు, తెల్లటి మేనిఛాయ, పైగా కొన్ని వందల కోట్లకు వారసుడు. అలాంటి అతను మనల్నెందుకు సెలెక్ట్ చేసుకుంటారులే అని కొంతమంది సైలెంట్గా ఉంటే, ఇంకొంతమంది తమ షో ఆఫ్ డ్రెస్సులు వేసుకొని ఆడదాని అందానికి లొంగని మగాడు ఎవరైనా ఉంటారా ఏంటి? ఇలా అయినా పడగొట్టి జాబ్ కొట్టొచ్చు అని వస్తే కూర్చున్న లేడీస్ని చూస్తూ అసలు మనం సెకండ్ రౌండ్ వరకైనా వెళ్తామా లేదా అని ఆలోచిస్తున్నారు అబ్బాయిలు. వందల మంది ఉన్న ఆ డ్రైవ్లో రిటర్న్ టెస్ట్లో 50 మంది వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అయ్యారు. అందులో నుండి ఫిల్టర్ చేయగా 10 మంది వరకు మాత్రమే బయటికి వస్తే అందులో 6 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. థర్డ్ రౌండ్ డైరెక్ట్ రిషితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి రెడీ అయిపోయారు. వాళ్ళలో ఒకటైన మన వైష్ణవి దాదాపు 9 నెలల నుండి ట్రై చేస్తూ ఉంటే థర్డ్ టైం నేను సక్సెస్ అయ్యాను అని విషపు నవ్వు నవ్వుతూ రిషి ఉన్న బ్యానర్ వైపు కసిగా చూసింది. అందరినీ ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో ఉన్న రిషి క్యాబిన్ ముందు కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు
ఆ కంపెనీ మేనేజర్. ఇద్దరూ కాస్త లోపలికి వెళ్లి బూరుబుగ్గలతో చెంపలు ఎర్రబడి బయటికి వచ్చారు. కారణం, సార్, నేను మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను. ఐ మీన్ అన్ని విధాలుగా అని ఒత్తి పలుకుతున్న వాళ్లకు చెంపలు అదరగొట్టి పంపించాడు రిషిబాబు. ఇక తర్వాత వెళ్ళిన ముగ్గురు అబ్బాయిలు, బాబోయ్, ఈయనసలు ఏం సీఈఓరా నాయనా, ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాడా ఎవడైనా, అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ అయినా ఇస్తే బావుండు, ఇది అసలే చాలా పెద్ద కంపెనీ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, టెన్షన్ గా తన కింద పెదవిని పైపంటి మునుపంటితో కొరుక్కుంటూ ఫైల్స్ గట్టిగా పట్టుకుని కూర్చుంది మన వైశ్య పాప. లోపల రిషిబాబు, అదే మన హీరో గారు మాత్రం మేనేజర్ని తెగ వాయించేస్తూ, ఒక్క పిఏని సెలెక్ట్ చేయలేకపోయావా? ఇక నాకు క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ పోయింది, ఏ పిఏ అవసరం లేదు నాకు అని వెళ్ళిపోతూ ఉంటే, సార్ సార్, ఇంకొక ఇద్దరు మాత్రమే ఉన్నారు సార్, ప్లీజ్ కావాలంటే ఒకసారి కెమెరాలో ఇక్కడి నుండే చూడండి, మీకు నచ్చకపోతే వాళ్ళని కూడా పంపించేద్దాం అని మేనేజర్ రిక్వెస్ట్ చేయడంతో తన పీసీ ఆన్ చేస్తాడు రిషి. యావరేజ్ హైట్ తో జీన్స్ మీదకి షార్ట్ టాప్, నడుం వరకు ఉన్న హెయిర్ స్టైల్ వేసి, ఎక్కువ ఆడంబరం లేకుండా చెవుల్లో సింపుల్ స్టడ్స్, కనుబొమ్మల మధ్య బ్లాక్ స్టిక్కర్, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి బ్రాస్లెట్, ఫార్మల్ డ్రెస్ మీదకి డ్రెస్ సెట్ అయ్యేలా షూస్ తో కొంచెం టెన్షన్ గా ఉన్నా కూడా కళ్ళల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుండటంతో కాల్ హెర్ అని చెప్పాడు రిషి. తప్పకుండా సార్ అన్న మేనేజర్ వెంటనే వచ్చి వైష్ణవిని పిలిస్తే వినయంగా వచ్చి అతని ముందు నిల్చుంది. కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు రిషి. తన పర్సనల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉన్నాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట అలా నిలబడే ఉండిపోయింది వైష్ణవి. లోపల అతన్ని తిట్టుకుంటున్నా పైకి మాత్రం, ఇది కూడా హైరింగ్ లో ఒక భాగమే వైషు, ఇంతవరకు వచ్చావు, ఇంకా అస్సలు వెనక్కి తరగకు అని తనకి తానే మోటివేషన్ చెప్పుకొని రిషి ల్యాప్టాప్ స్క్రీన్లోకి తొంగి చూసింది. తీరా గంట తర్వాత ఆమె వైపు తిరిగిన రిషి, మేనేజర్ రూమ్కి వెళ్ళండి, మీకోసం జాయినింగ్ ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి అని చెప్పగానే నమ్మలేనట్లు చూసింది వైష్ణవి. నా పిఏలో నాకు కావలసిన క్వాలిటీస్ రెండే రెండు, ఒకటి పేషెన్స్, 2 అబ్జర్వేషన్. అవి రెండు నేనొక్క మాట మాట్లాడకపోయినా మీలో అబ్జర్వ్ చేశాను. సో యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ మై పిఏ అని రిషి గంభీరంగా చెప్పగానే ఆమె పెదవుల మీద అందమైన నవ్వు విరిసింది. రిషి అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ అది తనని ముంచేసే నవ్వు అని ఆ క్షణం అతనికి ఏమాత్రం తెలియదు. బయటికి వచ్చిన వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని, ఎస్, ఐ డిడ్ ఇట్ అనుకున్నాక మేనేజర్ రూమ్కి వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ డే నుండే తను పిఏగా రావచ్చు అని తెలుసుకుని హ్యాపీగా దారిలో ఒక పని పూర్తి చేసుకుని పీజీకి వెళ్ళేసింది. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నందుకు చీర కట్టుకుని గుళ్ళో దేవుడు కుంకుమ పెట్టుకున్నాక ఆయనకు తన తరపున అప్లికేషన్ పెట్టుకుని, ప్లీజ్ దేవుడా, ఈసారి నువ్వు ఖచ్చితంగా నా పక్కనే ఉండాలి అని చెప్పుకొని మరి రిషి కంపెనీకి స్టార్ట్ అయింది వైష్ణవి. అతనికి అమ్మాయిలు ఓవర్గా రెడీ అయి వస్తే ఆఫీసులో ఏ మాత్రం నచ్చదు. కానీ నెమలికంఠం రంగు ప్లెయిన్ శారీలో వైష్ణవిని చూడగానే అలా చూస్తూ ఉండిపోయాడు రిషి. 5 ఇయర్స్ నుండి అతడు ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి దిగాడు. ఏ రోజు తన మనసు ఎవరిని చూసి చలించలేదు. కానీ నిన్న ఫస్ట్ టైం కెమెరా ఆన్ చేసినప్పుడు వైష్ణవిని చూస్తుంటే అతడికి ఏదో తెలియని అట్రాక్షన్ కలిగింది. అందుకే ఆమె చీర కట్టుకున్నా కూడా ఇప్పుడు ఏమీ అనలేదు. సార్, ఈరోజు మీరు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ ఇవి అని ఆమె నోట్ చేసుకున్నవి రిషికి చెప్తుంటే, నేను మాత్రమే కాదు, నాతో పాటు నువ్వు కూడా అంటాడు రిషి. ఫేక్ స్మైల్ ఒకటి విసిరి, తప్పకుండా సార్ అన్నాక ఆ రోజు అతడితో ఉన్న మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆమె పీజీకి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. ఎప్పుడూ కాస్త అలసటగా చిరాకుగా వచ్చే కొడుకు ఆ రోజు ఇంటికి హుషారుగా రావడంతో, ఏంటి ఈరోజు నా కన్నయ్య ఇంత సంతోషంగా ఉన్నాడు, ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందా నాన్న అని అడిగింది
హాల్లోనే ఉన్న రిషి తల్లి శారద. ఈ ప్రాజెక్ట్స్, డీల్స్ అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మమ్మీ. బట్ ఎందుకో ఈ రోజు నా మనసుకి చాలా హాయిగా ఉంది అని రిషి గుండెల మీద రాసుకుంటూ చెప్తుంటే, అతడి పక్కకు వచ్చి నిల్చున్న మహేంద్ర గారు, ఏంటి శారదా, కొడుకు ఫేస్‌లో గ్లో కనిపిస్తోంది. బాబుగారు లవ్‌లో పడ్డారేమో అని ఒక చురక వేశారు. అబ్బా! మీరూరుకోండి. ఎప్పుడో చెప్పేశాడు కదా! మీ ఇష్టమే అని. ఇక వాడు లవ్‌లెలా చేస్తాడు? ఆల్రెడీ నేను అమ్మాయిల్ని చూడటం మొదలుపెట్టేశాను. 2, 3 ఫైనల్ స్టేజ్‌లో కూడా ఉన్నాయి అని శారద చెప్పగానే, మై డియర్ మమ్మీ, నాకు కొంచెం టైం కావాలి అంటూ ఆవిడ భుజం మీద 2 చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఋషి. తీసుకో నాన్నా, ఇప్పటికే తమరికి 29 ఇయర్స్ వచ్చేసాయి. ఇంకో 2 నెలల్లో తమరి బర్త్‌డే వస్తే 30 ఇయర్స్ వచ్చేస్తాయి. మీ నాన్నమ్మ నాకు చెప్పిన దాని ప్రకారం మన ఇంట్లోని అబ్బాయిలు 30 సంవత్సరాల లోపే పెళ్లి చేసుకోవాలంట. సరిగ్గా నీకు 2 నెలల టైం ఇస్తున్నాను. ఆలోపు నువ్వు వచ్చి నాకు ఈ అమ్మాయి నచ్చిందమ్మా అన్నావా? ఓకే. తనతోనే పెళ్లి చేసేస్తాను. లేదు నీ ఇష్టం అన్నావంటే ఈ వర్మాస్ ఫ్యామిలీకి బెస్ట్ కోడల్ని వెతికి తనతో నీ బర్త్‌డేకి అరక్షణం ముందేనా తాళి కట్టిచ్చేస్తానురా అంది శారద. అవునా? సరే సరే నీ ఇష్టం మమ్మీ అంటూ ఆవిడ తలని తన తలతో ఢీకొట్టి నాన్నకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాక ఫ్రెష్ అయ్యి వస్తాడు రిషి. ముగ్గురు కలిసి సరదాగా డిన్నర్ చేశాక బార్డర్ శారీలో ఉన్న శారదని చూస్తూ, మమ్మీ, నువ్వెందుకు ఎప్పుడు ప్లెయిన్ శారీస్ కట్టుకోవు? ఈ బార్డర్ ఉన్నవే కట్టుకుంటావు అని అడిగాడు రిషి. ఏంటి నాన్న, నాది సీదా చీరలు కట్టుకునే వయసు అనుకుంటున్నావా? ఎప్పుడో నువ్వు పుట్టక ముందు కట్టాను. అయినా ఏంట్రా నువ్వు ఈరోజు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నావు? అసలు అమ్మాయిల గురించి పేర్లే తెలియవు. సార్ గారు ఈరోజు ఏకంగా చీరల వరకు వెళ్ళిపోయారంటే ఆలోచించాల్సిన విషయమే అంటుంది శారద. లోపల లైట్‌గా బ్లష్ అయిన రిషి, అదేం లేదు మమ్మీ అంటూ వాళ్ళతో కబుర్లు చెప్పాక తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఎటువైపు తిరిగినా కూడా బబ్లీ బుగ్గలేసుకొని లూజ్‌గా వదిలేసిన హెయిర్ అప్పుడప్పుడు చెవి వెనక్కి సర్దుకుంటూ తన వైపు చూస్తూ షెడ్యూల్ చెబుతున్న వైష్ణవి కళ్ళే మెదిలాయి రిషి బాబుకు. ఒసేయ్! నిన్ను చూసి కేవలం 2 రోజులే అయ్యిందే. ఎందుకు ఇంతలా నాకెక్కేశావు? అని తిట్టుకుంటూ, రేయ్ రిషిగా, కంట్రోల్ అని తనకు తానే 10 సార్లు చెప్పుకున్నాక ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రిషిబాబు. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్న వైష్ణవి, ఇప్పుడే నేను ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. కొన్ని రోజులు వాడి నమ్మకం సంపాదించుకున్నాక అప్పుడు, అప్పుడు కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ 10 రోజుల్లోనే రిషి తన మీద నమ్మకం పెట్టుకునేలాగా బిహేవ్ చేసింది. ఆమె రావడం, అతనితో పాటు మీటింగ్స్‌కి తిరగడం, అతడి క్యాబిన్‌లోనే ఎదురుగా కూర్చోవడంతో ఇంకా బాగా అలవాటైపోయింది రిషికి ఆమె. ఆ రోజు ఫ్రైడే అవడంతో శారీ కట్టుకోకపోయినా బ్రైట్ కలర్‌లో ఉన్న అనార్కలిలో వచ్చిన వైష్ణవి మేనేజర్‌కి, ఇంకా కొంతమంది స్టాఫ్‌కి చేసిన ప్రసాదం పంచుతూ ఉంటే ఆమెను చూసిన రిషి అలాగే స్టన్ అయిపోయాడు. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో యూనిక్‌గా మెరిసిపోతున్న వైష్ణవిని చూసి ఆటోమేటిక్‌గా ఫేస్‌లో బ్లష్ రావడంతో మనసులో తనని తాను తిట్టుకున్న రిషి, రేయ్! నువ్వు కాలేజ్ స్టూడెంట్‌వి కాదు. చూడగానే పడిపోయి క్రష్‌లా ఫీల్ అవ్వడానికి. ఒక కంపెనీకి సీఈఓవిరా అని గుర్తుపెట్టుకో అంటూ తనకి తాను చెప్పుకొని క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. అతని కోసమే పక్కకు తీసి పెట్టున్న పులిహోరను రిషికి అందించింది వైష్ణవి. ఏంటి మిస్ వైష్ణవి, ఏదైనా స్పెషలా అని అడిగాడు రిషి. అవును సార్, ఈరోజు మా నాన్నగారు చనిపోయిన డేట్. అందుకే ఎవ్రీ మంత్ ఈ డేట్‌కి గుళ్ళో ప్రసాదం చేసి పంచడం నాకు అలవాటు. అందుకే దేవుడిదే కదా అని మీకోసం కూడా తీసుకొచ్చాను అని చెప్పింది వైషు. ఓహ్! ఓకే. ఓకే. సారీ అంటూ తన షూ వదిలి ఆమె ముందు చేతులు చాపాడు రిషి. ఆమె పెట్టింది తిన్నాక టేస్ట్ మార్వెలస్‌గా అనిపించి, నీకు వంట చేయడం కూడా వచ్చా? అని రిషి ఎక్సైటింగ్‌గా అడిగాడు. మరీ సూపర్ చెఫ్‌ని అని కాదు కానీ పర్లేదు సార్, వచ్చు
అని వైష్ణవి తన గొంతు చిన్నది చేసి చెప్పింది. పర్లేదేంటి మిస్ వైష్ణవి, సూపర్గా చేశారు. ఐ రియల్లీ లైక్ ఇట్ దిస్ పులిహోర అంటుంటే ఒక కారీ బ్యాగ్స్ అతని ముందు పెట్టిన వైష్ణవి, అందుకే ఎక్స్ట్రాగా క్యారెట్స్ కూడా తీసుకొచ్చాను సార్, మీకోసమే, తినండి అంటుంది. రియల్లీ, ఇట్స్ ఫర్ మీ అనుకుంటూ నిజంగానే పులిహోర టేస్ట్ బాగుండడంతో బాక్స్ మొత్తం తినేశాక వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక కాసేపు అటు ఇటు తిరిగిన రిషి వర్క్ చేయడానికి కూర్చుంటాడు. సాయంత్రం అయ్యేసరికి బాడీ మొత్తం డ్రౌజీనెస్ ఆక్రమించడంతో ఏమైంది నాకు అని నుదురు నొక్కుంటూ ఉంటే సడన్ గా అతనికి వామిటింగ్స్ అయిపోతాయి. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఇంకా వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు రిషి. తను లేకపోతే ఇంకా వైష్ణవి మాత్రం ఎందుకు, పైగా వాళ్ళ డాడీ చనిపోయిన డేట్ అంటోంది కదా, మనశ్శాంతిగా గుడికైనా వెళ్తుంది అనుకుంటూ, మిస్ వైష్ణవి, మిమ్మల్ని డ్రాప్ చేయనా అని వినయంగా అడుగుతాడు రిషి. సైడ్ స్మైల్ విసిరిన ఆమె, అదేంటి సార్, మీరు ఇప్పుడు ఓవర్ టైం డ్యూటీ చేస్తారు కదా, కానీ ఈరోజేంటి త్వరగా వెళ్ళిపోతున్నారు అంటూ ఏమీ తెలియని దానిలా అడుగుతుంది. నథింగ్, స్టమక్ అప్సెట్ అయింది అని చెప్పిన అతను ఆమెను తీసుకుని చెప్పిన అడ్రస్ ప్రకారం పీజీ దగ్గర వదిలేసి తను మాత్రం తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటి నాన్న, ఈరోజు అర్లీగా వచ్చావు, ఏమైనా పనుందా అని శారద అడగడంతో కొడుకు ఫేస్ అప్పటికే ముద్ద మందారంలా ఎర్రగా అయిపోవడంతో మహేంద్ర కూడా ముందుకు వచ్చి, రిషి, నువ్వు బానే ఉన్నావా అని అడిగారు కంగారుగా ఆయన. సోఫాలో పడిన రిషిబాబు, లేదు డాడీ, ఎందుకో తెలీదు, మార్నింగ్ నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి, స్టమక్ కూడా బాగా అప్సెట్ అయింది, బాడీ మొత్తం ఏదో హెవీగా ఉన్నట్టు అనిపిస్తోంది, స్పెషల్ హెడ్ఏక్ అనుకుంటా అని చెప్పగానే శారద కంగారు పడిపోతూ కొడుకు దగ్గరికి వెళ్తే మహేంద్ర వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాడు. ఆయన వచ్చేలోపే ఇంకో 10 సార్లు కక్కుకున్న రిషి బెడ్ మీద నీరసంగా పడిపోతే చెక్ చేసిన డాక్టర్, వరీ అవ్వాల్సిందేమీ లేదు, ఫుడ్ పాయిజన్ జరిగింది అని చెప్పగానే శారద ఆశ్చర్యపోయింది. ఏంటి, వీడికి ఫుడ్ పాయిజనా, బయటికి నువ్వు అసలు ఏం తినవు కదరా, నేను పంపిన ఫుడ్, ఆఫీస్లో కాఫీ, బయటికి వెళ్తే ఫ్రెష్ జ్యూస్ తప్ప మరి ఈరోజు ఏమైంది అని అడిగారు సీరియస్గా ఆవిడ. లేదు మమ్మీ, నేనేం తినలేదు అన్న రిషి పులిహోర విషయం టెంపరీగా మర్చిపోయి చెప్పాడు. శారదా, అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందిలే, వాడు రూమ్లో పడుకుంటాడు, ఏదో ఒక జ్యూస్ చేసి తీసుకురా, అసలే నీరసంగా ఉన్నాడు, ఎక్కువ ప్రశ్నలు అడక్కు అని కొడుక్కి సాయంగా రూమ్ వరకు వెళ్లిన మహేంద్ర అతన్ని జోకొడుతూ నిద్రపుచ్చాక కిందికి వచ్చేస్తాడు. శారద కూడా వెళ్లి జ్యూస్ తాగించి వచ్చి, మీకు కొంచెమైనా అనిపించడం లేదా అండి, ఎంత కొడుకు చేతికి ఎదిగొస్తే మాత్రం మొత్తం బాధ్యతలన్నీ వాడి మీదే వదిలేస్తారా, అసలు నా కొడుకు ఎంత అలసిపోతున్నాడో మీకేం తెలుసు అని భర్తతో కాసేపు గొడవకి సిద్ధమైపోతుంది. మెలకువ వచ్చిన రిషికి అప్పటికే నైట్ అయిపోవడంతో పెరుగున్నంతో డిన్నర్ ముగించాక గార్డెన్లో వాకింగ్ చేస్తూ, ఇన్ని డేస్ నుండి నేనేం తింటున్నానో ఈరోజు కూడా అదే తిన్నాను కదా, మరి ఫుడ్ పాయిజన్ అవడం ఏంటి నాకు అని మనసులో అనుకుంటే అతడి మైండ్, పులిహోర తిన్నావు కదరా నువ్వు అని గుర్తు చేసింది. అంటే తను ఇంప్రాపర్గా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందంటావా నువ్వు, చచ్చా, నా హెల్తే అలా ఉందేమోలే, అయినా అందరూ తిన్నారుగా, వాళ్ళకు కూడా ఏం కాలేదుగా అని ఆ విషయాన్ని కొట్టిపడేసిన రిషి నెక్స్ట్ డే కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేసి మహేంద్రను పంపిస్తాడు. నవ్వుకుంటూ, నిన్న బాగా అయిందా, ఆ పులిహోర వల్ల ఫుడ్ పాయిజన్ ఖచ్చితంగా అయి ఉండాల్సిందేనులే, నీకు బాగా అవ్వాలి అనుకుంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే చైర్మన్ సీట్లో మహేంద్ర కనబడటంతో ఒక్క క్షణం వణికిపోతుంది వైష్ణవి. కానీ అంతలోనే తేరుకుంటూ లోపలికి వెళ్ళగానే, నువ్వు వైష్ణవి కదమ్మా, రిషి పిఏవి అని అడగగానే అవును అన్నట్టు తలాడిస్తుంది ఆమె. ఫైన్, రిషికి ఫుడ్ పాయిజన్ అయింది, సో టుడే హీ వోంట్ కమ్, నీ వర్క్స్ ఏమైనా ఉంటే మేనేజర్ క్యాబిన్లో కూర్చుని చూసుకో, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదులే అని
మృదు గంభీరంగా చెప్పాడు మహీంద్ర. సరేనన్నట్టు తల ఊపి మనసు లోపలే తీన్మార్ డాన్సులు వేసుకుంటూ వెళ్ళిపోయింది వైష్ణవి. 2 డేస్ తర్వాత రిషి ఆఫీస్కి రావడంతో నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్న వైష్ణవి ఈసారి ఒక మిడిల్ రేంజ్ దెబ్బ కొట్టాలి వీడికి అనుకుంటూ సమయం కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది. నెల రోజులు ఎలా గిర్రున తిరిగిపోయాయో కూడా తెలియదు. అనుక్షణం అతడి వెంటే ఉంటూ రిషి నడవడిక, ఏం చేస్తే అతడు బోర్లా పడతాడు అని అంచనాలు మొదలుపెట్టింది వైష్ణవి. ఆమె విషయంలో కాస్త సాఫ్ట్‌గా ఉన్నాడేమో కానీ, వర్క్ కోసం అయితే ప్రాణాలు తోడేసే రకం రిషి అని ఆమెకి కొద్ది రోజుల్లోనే బాగా అర్థమైంది. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్లు ఈ మూవీస్‌లో చూపించినట్లు ఆయిల్ పోసి కింద పడేయడాలు, యాక్సిడెంట్ చేయడానికి ఇలాంటివన్నీ రిషితో వర్కౌట్ అవ్వవు అని బాగా తెలిసొచ్చిన వైష్ణవి సమయం చూసి పంజా విసరాలని ఆడపులిలాగా ఫీలైపోయింది. మిస్ వైష్ణవి, ఎల్లుండి మనం ఒక ప్రాజెక్ట్ కోసం చెన్నై వెళ్ళాలి. గెట్ రెడీ. మార్నింగ్ 5కి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేయండి అని రిషి చెప్పగానే సరేనన్నట్టు తల ఊపింది వైషు. నెల రోజులైంది. ఒకవేళ క్రష్ అయి ఉంటే ఫీలింగ్ తగ్గిపోయి ఉండాలి. ఎదురుగా చూస్తున్నాను కాబట్టి అంతకు మించిన భావన ఏదో ఆ అమ్మాయిని చూస్తుంటే కలుగుతోంది నాకు. కానీ ఎందుకు? అని తన మనసును ప్రశ్నించుకుంటున్న రిషిబాబుకి జవాబు ఎంతకీ దొరకలేదు అతని మనసు నుండి. కానీ మైండ్ మాత్రం నువ్వు చిన్నప్పటి నుండి నీ చుట్టూ స్టేటస్, రిచ్, రాయల్టీ ఇవన్నీ చూసి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఇప్పుడు చూడగానే నీకు వావ్ అనిపించింది. అంతే తప్ప ఇంకేం లేదులే అని చెప్పడంతో యూ షటప్, షీ సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాడు రిషి మళ్ళీ తనకు తానే. అనుకున్నట్లుగానే ఉదయం 5 గంటలకి ఆమె ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడంతో ఇద్దరూ కలిసి చెన్నైకి వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా నుండి తమ కంపెనీకి రాబోతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఇంకెవరికీ దాన్ని అప్పగించడం ఇష్టం లేని ఋషి సొంతంగా టేకప్ చేయాలని అనుకునే ఈ ప్లాన్ చేసుకున్నాడు. ఆ రోజుకి ఇద్దరు కంపెనీ గెస్ట్ హౌస్ లో డిఫరెంట్ రూమ్స్ లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఫ్రెష్ గా క్లయింట్ మీటింగ్ కోసం హోటల్ కి బయలుదేరారు. 10 మంది వరకు వచ్చిన క్లయింట్స్ డెమో చూపించమని అడగటంతో దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్న వైష్ణవి వైపే ఇద్దరు అబ్బాయిలు చూస్తూ ఉండడం గమనించాడు రిషి. ప్రొజెక్టర్ డైరెక్షన్, లెంత్ అవన్నీ సెట్ చేయడానికి కొంచెం వంగుతూ ఇంకాస్త మునివేళ్లపై నుంచుని ప్రయత్నిస్తున్న వైష్ణవిని వాళ్ళు ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడేమీ కాదు రిషి. వెంటనే మిస్ వైష్ణవి, ప్లీజ్ చెక్ దీస్ ఫైల్స్ అని ఆమె ముందు 10 ఫైల్స్ పెట్టాడు. సార్ బట్ డెమో అని ఆమె అంటుంటే ఐ కెన్ మేనేజ్ అన్నాడు రిషి. ఓకే సార్ అంటూ ఫైల్స్ లోని పేపర్స్ అన్ని ఆర్డర్లో పెడుతుంటే ప్రొజెక్టర్ అంతా చెక్ చేసుకున్న రిషి తన డెమో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 2 గంటల పాటు 5 మినిట్స్ కూడా గ్యాప్ తీసుకోకుండా, అంటే మధ్యలో 2-3 సార్లు వాటర్ మాత్రమే తాగేళ్ళండి. అతను ఇచ్చిన డెమో క్లయింట్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే మిస్టర్ రిషి, మీతో మేము కొలాబరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ టైం 25 డేస్ మాత్రమే ఉంది. బడ్జెట్ 500 crores. మాకు ఈ టైం లోపలే ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేయాలి. అండ్ మేమే హైదరాబాద్కి వచ్చి ప్రాజెక్ట్ తీసుకుంటాం. వేరే కంపెనీ ఎవరు ఇంత తక్కువ టైంలో ఎఫిషియెంట్గా చేయలేరని ఈ ఆఫర్ మీకు ఇస్తున్నాం అని చెప్పగానే ఇట్స్ మై ప్లెజర్ అంటూ వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు రిషి. మాకు కావలసిన కస్టమైజేషన్స్ ఎవ్రీథింగ్ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అని వాళ్ళు ఇవ్వగానే తప్పకుండా మీకు నచ్చినట్లే ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఇన్ టైంలో సబ్మిట్ చేస్తాను అని చెప్పిన రిషి ఆ పెన్ డ్రైవ్ ను సేఫ్ గా పెట్టమని తన పిఏ అయిన వైష్ణవి చేతికి ఇచ్చాడు. ఇక క్లయింట్స్ తో పాటు రిషి కూడా మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటూ అలా బయటికి వెళ్తుంటే కంటికి కనిపిస్తున్న పెన్ డ్రైవ్ ని చూస్తూ ఇన్నాళ్లకు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇందాక చెప్పినట్లున్నారుగా, ఇన్ టైంలో ప్రాజెక్ట్ చేయకపోతే బడ్జెట్ కి 10 times రిటర్న్ పే చేయించుకుంటామని, అండ్ కేసు కూడా వేస్తారు కదా.
ఫిజికల్గా నిన్ను ఏం చేసేంత సీన్ నాకు లేకపోవచ్చురా, బట్ మెంటల్గా నిన్ను కొలాప్స్ చేయకపోతే నా పేరు వైష్ణవినే కాదు అని మైండ్లో ఒక ప్లాన్ వేసుకుంది వైష్ణవి. రిషితో పాటు వెళ్లిన క్లయింట్స్లోని ఇద్దరు మగవాళ్ళు వెనక్కి వచ్చి మిస్ అంటూ చెయ్యి ముందుకు చాచగా వాళ్ల వైపు కోపంగా చూస్తూ వాట్ అని పొగరుగా అడిగింది వైష్ణవి. యు ఆర్ సో హాట్ అని ఒకడంటే, యు ఆర్ సో సెక్సీ బేబీ అని ఇంకొకడన్నాడు. వాళ్ల మాటలకి కోపం వచ్చి వైష్ణవి ఇద్దరి చెంపలు పగలగొట్టి గెట్ లాస్ట్ అని అరవగానే ఆమె మీదకి అటాక్ చేశారు. తనతో మాట్లాడుతున్న వాళ్ళను కార్స్ ఎక్కించాక ఈ అమ్మాయి నాతో పాటు రాలేదేంటి అనుకుంటూ మళ్ళీ హోటల్ సూట్ రూమ్లోకి వెళ్లిన రిషికి ఇద్దరిని ఎడాపెడా కొడుతూ కనిపించింది వైష్ణవి. టెన్షన్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లిన రిషి మ్యాటర్ కనుక్కొని ఇద్దరు కాలర్లు సరిచేస్తున్నట్టే షేక్ హ్యాండ్ ఇస్తూ అక్కడ బోన్స్ ని స్మాష్ చేశాడు. ఇల్లీగల్ గా వెళ్ళాలి అంటే మీ శవాలు కూడా ఇండియాని దాటవు. అదే లీగల్ గా అయితే మీరు బ్రతికుండగా ఇండియా దాటి వెళ్ళలేరు. కాబట్టి మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పి మీ దారిని మీరు వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చాడు రిషిబాబు. వాట్? ట్రై చేసినందుకు సారీ చెప్పాలా? యూనో మేము మీ క్లయింట్స్ ని మర్చిపోతున్నట్టున్నావు అని వాళ్ళు చెప్తుంటే, నో, ఉన్న కంపెనీలో యూ హ్యావ్ జస్ట్ 5% షేర్స్. 95% ఎక్కువో 5% ఎక్కువో ఆ మాత్రం తెలీదా మీకు అని అతను అనగానే ఒకడు రియలైజ్ అయ్యి తమకే రిస్క్ అని తెలిసి వైష్ణవికి సారీ చెప్పాడు. ఇలా కాదు అన్నట్టు ఆమె రెడ్ నోస్ తో రిషికి తెలియజేయడంతో ఇద్దరి మెడలు వంచి వైష్ణవి కాళ్ల ముందు పడేశాక, ఇది నా కంట్రీలో అమ్మాయిని అవమానిస్తే చెప్పించే బెస్ట్ సారీ అంటూ ఒక విలన్ స్మైల్ విసిరి ఇద్దరిని మెడ పట్టుకుని సూట్ రూమ్ నుండి బయటికి గెంతేశాడు రిషి. ఒక్క క్షణం తను ఎందుకోసం అక్కడికొచ్చిందో కూడా మర్చిపోయి మరి రిషినే చూస్తూ ఉండిపోయింది వైషు. అంతలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది. నీ అంత కాకపోయినా నేను కూడా బానే ఉంటానులే అని ఆమెను ఇండైరెక్ట్ గా పొగిడిన రిషిబాబు తీరుకి తడబడి సర్దుకుంది వైష్ణవి. వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఈవినింగ్ మనం రిటర్న్ ఫ్లైట్ అని అతడు చెప్పగానే సరేనంటూ తల ఊపి గెస్ట్ రూమ్ కి వెళ్లేసింది వైష్ణవి. పెన్ డ్రైవ్ చూస్తున్న కొద్దీ ఆమెకు అప్పుడే దాన్ని స్మాష్ చేయాలి అనిపిస్తుంటే, నో, ఒక స్టెప్ దగ్గరే ఆగిపోయి జీరోకి వెళ్ళినవాడు మళ్ళీ ఆ 1 ఎక్కగలడు. కానీ 99 స్టెప్స్ దగ్గర జీరోగా పడిపోయిన వాడికి పైకి ఎక్కాలంటే ఓపిక ఉండాలి, అవకాశమూ ఉండాలి. కాబట్టి నేను ఇంకా వెయిట్ చేయాలి అని అనుకుంటుంది వైష్ణవి. కాసేపు బాధపడుతూ ఇంకాసేపు రిషి మీద ఎలా పగ సాధించాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి ఎలా జారుకుందో లేదో మేడ్ తలుపు తట్టడంతో విసుగ్గా వెళ్లి ఓపెన్ చేసింది. మేడం, సార్ మిమ్మల్ని రెడీ అవ్వమన్నారు, ఫ్లైట్ టైం అయిందంట అని చెప్పగానే సర్లే, ఫ్లైట్లో అయినా పడుకోవచ్చు అని రెడీ అయ్యి కూర్చుంది వైష్ణవి. డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సీట్ లో కాస్త గ్యాప్ ఇచ్చి కూర్చున్నారు వైష్ణవి రిషిలు. ముందు రోజు అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు ఆమెకి గెస్ట్ హౌస్ నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో బలంగా నీళ్ల శబ్దం వినిపిస్తుంటే ఎక్సైటింగ్ గా విండోలో నుంచి తొంగి చూసింది. ఆమె చర్యలన్నీ గమనిస్తున్న రిషి, ఏమైంది, గెస్ట్ హౌస్ లో ఏమైనా మర్చిపోయావా అని అడుగుతాడు. కానీ చిన్నపిల్లలా మారిపోయిన వైష్ణవి, ఆ సౌండ్ అలల సౌండే కదా, ఓ మై గాడ్, మనం చెన్నైకి వచ్చి బీచ్ చూడలేదా, ఇంతవరకు నేనెప్పుడు సముద్రం చూడలేదు అని అంతట్లోనే ఎక్సైట్మెంట్ తగ్గి మళ్ళీ డల్ అయిపోవడంతో డ్రైవర్ కార్ యూటర్న్ చేయి అని ఆర్డర్ వేశాడు రిషి. ఎందుకు సార్, మనకు ఇంకో 1 అవర్లోనే ఫ్లైట్ ఉంది కదా అని ఆమె అడుగుతున్నా ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోయాడు రిషి. అరగంటలో కార్ బీచ్ ఒడ్డున ఆగిపోతే ఫస్ట్ టైం తన కళ్ళు కనిపించినంత దూరం నీళ్లే చూస్తూ సంతోషపడుతున్న వైష్ణవి రిషి పర్మిషన్ లేకుండానే తన హ్యాండ్ బ్యాగ్, ఫైల్స్ అన్ని కారులోనే పడేసి పరిగెత్తుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది.
సడన్ గా అలా అవుతుందని తెలియని వైష్ణవి కొంచెం నీళ్ళలోకి వెళ్ళగా లాస్ట్ మినిట్ లో ఒక చిన్న అల తన కాళ్ళని లాగేసుకునే టైంలో రిషి ఆమెను వెనక్కి లాగేశాడు. ఏయ్ మెంటల్, చూసుకోవా నువ్వు అని అతను అడిగితే తలగొక్కుంటూ సారీ సార్, ఏదో బీచ్ చూసిన ఎక్సైట్మెంట్ లో ఇలా చేసేసాను అని చెబుతూ ముందుకు వెనక్కి నెలల్లో ఆడుకుంటున్న వైష్ణవిని దూరం నుండి అలా చూస్తూ నిలబడిపోయాడు రిషి. ఒక గంట ఆమె ఎంత దూరం పోతుందో అబ్జర్వ్ చేస్తూనే ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు రిషి బాబు. తన టెన్షన్లు, పగలు, ప్రతీకారాలు అన్నీ మర్చిపోయిన వైష్ణవి చిన్నపిల్లలాగా మారిపోయి వేసుకున్న లెగ్గిన్ని ఆమె పిక్కల వరకు పైకి లాక్కుని నీళ్ళల్లో తడుస్తూ నీళ్లు పైకి ఎగరేస్తూ రకరకాల ఫోజులు పెడుతూ ఎంజాయ్ చేస్తుంటే సీక్రెట్ గా ఆమెను క్యాప్చర్ చేస్తున్నాడు మన రిషి బాబు. వీళ్ళు ఇలా ఉండగానే సూర్యుడు నారింజ రంగు నుండి లేత ఆరెంజ్ రంగులోకి మారిపోవడంతో అది వైష్ణవి లైఫ్ లో బెస్ట్ సన్సెట్ గా మారిపోయింది. నైట్ వరకు అసలు తను ఎలా ఉందో కూడా చూసుకోకుండా ఇసుక గూళ్ళు కట్టుకుంటూ చాట్ తింటూ తనతో ఎవరున్నారో కూడా చూసుకోకుండా లోకం మర్చిపోయి మరీ ఆడుకుంటున్న వైష్ణవి ఆ రోజు రిషికి కొత్తగా కనిపించింది. ఆమె ముఖంలో ఎంత పసిఛాయ, సెన్సిటివిటీ ఉన్నా కూడా ముఖంలో తెచ్చిపెట్టుకున్న గంభీరతే ఇన్ని రోజులు అతనికి కనిపించేది మరి. కానీ ఈ రోజున చిన్నపిల్ల మనస్తత్వం, ఒక తండ్రితో కూతురు బయటికి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తుందో, అలాగే తనని కేరింగ్ గా చూసుకునే భర్త ఉంటే ఒక అమ్మాయి ఎంత ఎంజాయ్ చేస్తుందో అలా కనిపిస్తున్న వైష్ణవిని చూసి రిషి పెదవుల మీద నవ్వు విరిసింది. పౌర్ణమి అవ్వడంతో రాత్రివేళ చంద్రుడు తన చుట్టూ ఉన్న తారకలను వేసుకుని సైన్యంగా వచ్చేయడంతో టైం చూసుకున్న రిషి, మిస్ వైష్ణవి, ఇంక బయలుదేరదామా అని కాస్త మృదు గంభీరంగా అడగగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడింది ఆమె. అయ్యో సారీ సార్, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసినట్టున్నాను కదా. అసలు బీచ్ చూడగానే చాలా ఎక్సైట్మెంట్ వచ్చేసింది అని సంజాయిషి చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అంటూ సిల్క్ టాప్ వల్ల ఆమె అవయవాలు క్లియర్ గా కనపడకపోయినా షేప్స్ ఎక్స్పోజ్ అవుతూ ఉండడంతో ముఖం పక్కకి తిప్పేస్తాడు రిషి. బీచ్ లోనే ఉన్న రిసార్ట్ వైపు ఆమెను తీసుకెళ్లిన అతను ఒక రూమ్ తీసుకొని కాసేపు వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పగానే ఇందాక నీళ్ళల్లో ఎగిరినప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం తెగ దద్దుర్లు వస్తున్నట్టు అనిపిస్తుంటే గోక్కుంటూ రిసెప్షనిస్ట్ చెప్పిన రూమ్ లోకి వెళ్లేసింది వైష్ణవి. ఆమె కోసం ఎక్స్ట్రా డ్రెస్ తీసుకొచ్చిన రిషి తీరుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పిన వైష్ణవి రెడీ అయ్యాక ఆ రోజు నైట్ ఫ్లైట్ కి హైదరాబాద్ చేరుకున్నారు మన సిఇఓ అండ్ ఆయన గారి పిఏ. క్లయింట్స్ ఇచ్చిన గడువు 25 డేస్ ఎలా గడిచిపోయాయో వాళ్ళకే తెలియదు. రిషి ఎంత పట్టుదలగా వర్క్ చేస్తున్నాడో, అతనికి తన పూర్తి సహకారం అందించిన వైష్ణవి వల్ల ఇంకో 2 రోజులు ముందుగానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగారు. ఇంకో 5 రోజుల్లో రిషి బర్త్డే ఉంది. కొడుకు తన మాట కాదనడు అని నమ్మకంతో ఆ ముందు రోజే అతడికి మ్యారేజ్ ఫిక్స్ చేసేసింది శారద. వాళ్ళతో పాటు సేమ్ స్టేటస్ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ కూతురితో రిషి పెళ్లి జరిపించనున్నారు శారద మహేంద్రాలు. శారద, ఇంకోసారి ఆలోచించు, వాడి మనసులో ఏముందో అన్నాడు మహేంద్ర. ఉంటే ఈ పాటికి ఎప్పుడో చెప్పేశాడు వాడు కదండి. ఆల్రెడీ నేను వాడికి చెప్పేశాను, టైం కూడా ఇచ్చాను. వాడి మనసులో ఏమీ లేదు కాబట్టే ఏం చెప్పలేకపోయాడు. ఇప్పుడు చాయిస్ నా చేతిలో ఉంది అని చెబుతూ రిషికి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ హంగామా పనులన్నీ కంప్లీట్ చేసేసింది శారద. ఎవ్రీథింగ్ డన్ అనుకున్నాక క్లయింట్స్ కి చెప్పకపోయినా కూడా వాళ్ళు రిషి మీద ఉన్న నమ్మకంతో ఆఫీస్ కి ఇన్ టైం కి వచ్చేస్తారు. ఆ ముందు రోజే మొత్తం 4 పెన్ డ్రైవ్స్ ని సేఫ్ గా పెట్టమని వైష్ణవికి ఇస్తాడు రిషి. అతడు ఓవరాల్ డెమో ప్రిపేర్ చేస్తుంటే పెన్ డ్రైవ్ ని గట్టిగా చేతిలో పట్టుకున్న వైష్ణవి, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలోకి వచ్చిందిరా, ఎలా నువ్వు వాళ్ళకి డెమో ఇస్తావో, ఎలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తావో నేను కూడా చూస్తాను అని మనసులోనే అనుకుంటూ విలన్ స్టైల్లో నవ్వుకుంది.
మరుసటి రోజు యాజ్ యూజువల్గా తన కంపెనీలోనే టాప్ ఫ్లోర్ మొత్తం క్లయింట్స్ కోసం అరేంజ్ చేయడంతో పాటు తన కంపెనీలోని టీమ్ లీడ్స్ అందరినీ పిలిపించాడు రిషి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న క్లయింట్స్ రిషి ఇచ్చే ప్రెజెంటేషన్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తూ ఆ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుంటారు. ఒకవైపు నిల్చున్న వైష్ణవి, ఇప్పుడెలా ఇస్తావో నేను కూడా చూస్తాన్రా అంటూ సాడిస్టిక్ స్మైల్ చిందిస్తూ ఉంటే, బ్రీఫ్గా డెమో ఇచ్చిన రిషి క్లయింట్స్ వైపు చూశాడు. వాళ్ళ ఫేసెస్ అన్నీ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండటంతో పాటు డెమోనే ఇలా ఉంటే ఇంకా మెయిన్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా కనిపించడంతో చిన్నగా నవ్వుకుని పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేయమన్నట్టు వైష్ణవి వైపు చూశాడు. ఆమె ఆ పని చేయగానే కాన్ఫిడెంట్గా గ్లాస్ వాటర్ తాగి ఫైల్స్ ఓపెన్ చేసిన రిషికి ప్రతి దాంట్లో ఎర్రర్ అని వస్తుండడంతో నొసలు ముడిపడింది. 10 నిమిషాలు ప్రయత్నించి ప్రతి పెన్ డ్రైవ్లోని ఏ ఫోల్డర్ ఓపెన్ చేసినా కూడా అయితే ఎర్రర్ లేదంటే ఎంటీగా రావడంతో అతడికి టెన్షన్తో పాటు కోపం కూడా పెరిగిపోయింది. సీరియస్గా వైష్ణవి వైపు చూడగానే ఆమె కూడా టెన్షన్ పడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టేసి, సార్, మీరు నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టే పెన్ డ్రైవ్ ఇచ్చారు కదా, అంటే అది మీరు చేయలేదా మరి అని, ఇవన్నీ ఎంప్టీయేనా అని ఆమె కూడా అడగడంతో క్లయింట్స్ అందరూ రిషి మీద అరవబోయారు. మిస్టర్ రిషి, ఏంటిది? ఇండియాలోనే బెస్ట్ కంపెనీ అయిన రిషి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా ప్రాజెక్ట్ ఇస్తే మీరు డీల్ చేసిన విధానం ఇదా? వర్క్ కంప్లీట్ అవ్వలేదు అని అయినా చెప్పకుండా మమ్మల్ని మోసం చేసినందుకు మీరు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని వాళ్ళు సీరియస్ అయ్యారు. సారీ ఫర్ ద డిలే, జస్ట్ ఒక గంట టైం ఇవ్వండి అని అతడు అనగానే, అబ్బా, 24 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడితే అయింది, వీడు గంటలో చేసేస్తాడా అని నెగ్లెక్ట్గా చూసింది వైష్ణవి. పక్కకెళ్ళిన రిషి మహేంద్రకు కాల్ చేస్తుంటే ఆయన వేరే వర్క్లో బిజీగా ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా తప్పక, ప్లీజ్ మీరు లంచ్ కంప్లీట్ చేయండి, నేను ప్రాజెక్ట్ పోస్ట్ లంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి అందరి ముందే వైష్ణవి చేతిని పట్టుకుని తన కారులో వేసి స్పీడ్ అమాంతం 120కి పెంచేశాడు రిషి. వీడెక్కడికి తీసుకెళ్తున్నాడు నన్ను అని టెన్షన్గా చూస్తున్న వైష్ణవి కార్ దిగి మ్యాన్షన్ ముందు ఆగడంతో ఏముంది ఇక్కడ అని అనుకుంటూనే ఆ ఇంద్ర భవనాన్ని చూసి నోరు వెళ్ళబెట్టింది. ఆమె నోరు మూసుకునే లోపే ఒక ల్యాప్టాప్ బ్యాగ్తో వచ్చిన రిషి మళ్ళీ అంతే ఫాస్ట్గా తన ఆఫీస్కి చేరుకుంటాడు. ఆ లోపు క్లయింట్స్ అందరూ లంచ్ చేసి ఉండడంతో వితౌట్ పెన్ డ్రైవ్ డైరెక్ట్గా ప్రొజెక్టర్ తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి తాను చేసిన వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది పూర్తయ్యేసరికి సాయంత్రం అవ్వడంతో నోరు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న వైష్ణవి, ఒక్క లైన్ కూడా పొల్లిపోకుండా ఎలా సేవ్ చేయగలిగాడు వీడు అనుకుంటూ చేతి పిడికిలు బిగించి బ్యాక్ సైడ్ వాల్కి పంచ్ ఇచ్చింది. సారీ మిస్టర్ రిషి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు. మీరు ప్రాజెక్ట్ చాలా బాగా చేశారు అంటూ బడ్జెట్ ప్రాఫిట్ అమౌంట్ ఉన్న చెక్ మీద సంతకం చేసి ల్యాప్టాప్లో ఉన్నది పెన్ డ్రైవ్లో కావాలి అని చెప్పి మరి క్లయింట్స్ వెళ్ళిపోగానే అప్పుడు రిలాక్సింగ్గా ఆ కాన్ఫరెన్స్ రూమ్లో చైర్లోకి వాలాడు రిషి. టై లూజ్ చేసుకుని కోట్ తీసేసి షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ వైష్ణవి వైపు సూటిగా చూశాడు రిషి. అతడి చూపుకే ఆమె కాళ్ళు వణుకుతుంటే గంభీరంగా ఉండడానికి తెగ ట్రై చేసి ఫెయిల్ అయ్యింది. సాయంత్రానికి హైదరాబాద్లోని టాప్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అయిన రిషి వర్మకి మ్యారేజ్ అంట అన్న న్యూస్ సిటీలో చక్కర్లు కొడుతోంది. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఉండడంతో ఆమెను పీజీలో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిన రిషికి దారి నుండే పూలబాట, బయటే రిషి వెడ్స్ మీద అన్న బోర్డ్ కనిపించి ఏం అర్థం కాక లోపలికి వెళ్ళాడు. అతడి చుట్టాలు, బిజినెస్ సర్కిల్లోని వాళ్ళంతా మ్యాన్షన్ మొత్తం సందడి చేస్తుంటే శారదా దగ్గరికి వెళ్ళాడు రిషి. మమ్మీ, ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్లి ఫిక్స్ చేసావా నువ్వు అని అడిగాడు కాస్త సీరియస్గా. శారద కూడా అంతే సీరియస్గా, నీకు నేను ముందే వార్నింగ్ ఇచ్చాను కదా కన్నా,
నీ బర్త్డేలోపు నువ్వు ఎవరినైనా చూపిస్తే వాళ్ళతో పెళ్లి చేస్తాను, లేదా నా ఇష్టం అని అనగానే కాస్త అప్సెట్ ఫేస్తో చూశాడు రిషి. నువ్విప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్నావో నాకు అర్థమైంది. లోకేష్ లోకేష్ కోసమే కదా అని అనగానే గట్టిగా కళ్ళు మూసుకొని తల్లి చేతుల్లో తన ముఖాన్ని దాచుకున్నాడు రిషి. మన వంశంలో 30 సంవత్సరాల లోపే పెళ్లి చేసుకోవాలని క్లియర్గా చెప్పాను కదా నాన్న. ఇప్పుడు నీకు జరుగుతున్నది కూడా అందుకే. ఇంకేమీ ఆలోచించకుండా నీ రూమ్లోకి వెళ్ళు, అన్నీ అరేంజ్ చేయించాను, వెళ్ళి రెడీ అయ్యిరా. అమ్మాయి కూడా మన ఫ్యామిలీకి సరైనదే, మంచిది కూడా అని చెప్పగానే సైలెంట్గా వెళ్ళి షేర్వానీలో రెడీ అయి వచ్చాడు రిషి. పరాభవంతో పీజీ బెడ్ మీద కూర్చొని కాళికాదేవిలాగా మారిపోయిన వైష్ణవి కోపంతో ఊగిపోయింది. ఎంత తెలివి వీడికి! లేకుంటే అంత ఈజీగా తప్పించుకోగలుగుతాడా? అసలు పిఏకి పెన్ డ్రైవ్స్లో ఇచ్చాక కూడా వాడు బ్యాకప్ సేవ్ చేసుకొని ఉంటాడని ఎవరైనా ఊహిస్తారా అని పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తోంది. అప్పుడే ఆమె రిషి మ్యారేజ్ అన్న న్యూస్ టీవీలో చూడగానే, నాకు ఇంత అన్యాయం చేసి నువ్వు మళ్ళీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావా? ఎలా ఉంటావో నేను కూడా చూస్తాను. నిన్ను చంపడం కోసం నేను చావడానికైనా సిద్ధమే అని విరబోసుకున్న జుట్టు ఆ డ్రెస్తోనే కత్తి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని రిషి మ్యాన్షన్కి బయలుదేరింది వైష్ణవి. అప్పటికే టైం 11:30 అలా అవుతూ ఉంది. వైష్ణవి ఆలోచించుకొని డిసిషన్ తీసుకుని వచ్చేలోపు రిషి పీటల మీద కూర్చుని ఉన్నాడు, పక్కనే కాబోయే పెళ్లి కూతురుతో. రిషి వెడ్స్ మీద అని రాసి ఉన్న పేర్లకు ఒక సైడ్ స్మైల్ విసిరిన వైష్ణవి గేట్కి దగ్గరగా వెళ్ళేసరికి బిజినెస్ ఎనిమీస్ ఉంటారు కాబట్టి లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని సెక్యూరిటీ చెక్ చేసి అలో చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ చెకింగ్ జరుగుతూ ఉండడం చూసి తన అవతారం చూసుకున్న వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లోని క్లిప్ తీసుకుని వేళ్లతోనే తల అలా అలా పైపైనే దువ్వుకున్నాక క్లిప్ పెట్టేసి చున్ని అడ్జస్ట్ చేసుకుని సెక్యూరిటీ ముందుకెళ్ళి నిలబడింది. లేడీ సెక్యూరిటీ వచ్చి ఆమె భుజం, చెస్ట్ ఇంకా పొట్ట దగ్గర తడుముతూ హ్యాండ్ బ్యాగ్ ప్లీజ్ అని ఇప్పించుకున్నాక అది కూడా చెక్ చేసి కత్తి బయటికి తీస్తుంది. సారీ, అది ఎనీ టైం నా పర్సనల్ సేఫ్టీ కోసం ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. అండ్ నేను రిషి సార్ పర్సనల్ అసిస్టెంట్ని అని చెప్పగానే మార్నింగ్ ఆమెను కారులో చూసిన సెక్యూరిటీ ఒకరు పంపించేయి అని చెప్పడంతో డైరెక్ట్గా మండపం దగ్గరికే వెళ్ళిపోయింది వైష్ణవి. రిషి మీద ఇద్దరు పూజ చేశాక మాంగళ్యధారణకి వచ్చేసరికి పంతులు గారు రిషి చేతుల్లో పసుపు తాడు పెట్టారు. గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకున్న రిషి తాళి కట్టబోతూ శారద, మహేంద్రల వైపు చూశాడు. వాళ్ళు సంతోషంగా కనిపించడంతో నిజంగా అది ప్రేమో లేక క్రష్ ఫీలింగ్తో అర్థం కాక అలాగే ఉండిపోయాడు రిషి. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వైష్ణవిని తన బాధ్యతల మధ్య ఇరికించకూడదు అనుకున్న రిషి మేధా మెడలో 3 ముళ్ళు వేయడానికి అలా ముందుకు వంగగానే అతని వైపు దూసుకొచ్చిన కత్తి వెంట్రుక వాసిలో చర్మం చీల్చుకుంటూ వెళ్ళి మేధా పక్కన పడింది. అక్కడున్న అందరికీ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కొడుకు మీద అటాక్ జరిగిందేమో అని మహేంద్ర అలర్ట్ అయ్యేలోపు వైష్ణవి కనిపించడంతో మహేంద్రకి కూడా ఏం జరిగిందో క్లారిటీ రాలేదు. రిషి ముందుకొచ్చి నిలబడిన వైషు పగలబడి నవ్వుతూ కింద పడిన కత్తిని మళ్ళీ ఆమె చేతిలోకి తీసుకుని అతన్ని గుచ్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి అతడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఏమీ అర్థం కాక చూస్తుంటే ఆ నవ్వుని ఇంకాస్త పెంచుతూ, నా జీవితాన్ని చీకటి చేసిన నువ్వు ఎలా రా ఇంకో పెళ్లి చేసుకోబోతున్నావు? నిన్ను చంపేసి నేను చావడానికైనా సరే ఇప్పటికిప్పుడే సిద్ధమే అంటూ రిషి చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెనక ముందు ఆలోచించకుండా ఇంకా తన చేతుల్లోనే ఉన్న పసుపు తాడును వైష్ణవి మెడలోనే కట్టేస్తాడు రిషి. 3 ముళ్ళు వేశాక ఆమె గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలు అతన్ని పొడవడానికి అడ్డు రావడంతో ఒక క్షణం ఏమీ అర్థం కాక చూస్తుంది వైష్ణవి. జరిగింది ఆమె మైండ్కి అందేలోపు రిషి పేక పట్టుకుంటుంది. మహేంద్ర ఆడపిల్ల అని వెనకే నిలబడిపోతే శారద, ఏ అమ్మాయి, నువ్వు నా కొడుకు గొంతు పట్టుకుంటున్నావా అని ముందుకు వెళ్లేలోపు మమ్మీ ప్లీజ్ అంటూ
అక్కడే దూరంలోనే ఆవిడని ఆపేస్తాడు ఋషి. నువ్వు ఈ పని ఎలా చేయగలిగావు? ఆల్రెడీ నా జీవితాన్ని అంధకారం చేశావంటే, ఇప్పుడు ఇంకా లోయలోకి పడేశావు. తాళి కట్టావని, భర్త అన్న గౌరవంతో నిన్ను చంపడం మానేస్తాను అనుకుంటున్నావా? నిన్ను చంపి ఈ తాళి నీ ముఖం మీదే విసిరి కొడతాను అని గట్టిగా అరిచింది వైష్ణవి. అవునా? సరే, నీ ఇష్టం అంటూ ఆమె చేతిలోని కత్తిని తన మెడ మీద పెట్టుకున్న రిషి, ఇంకెందుకు లేట్, గుచ్చేయ్ అని అనగానే వైష్ణవి చేతులు సన్నగా వణికాయి. ఏంటండి ఇది? ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి పీటల మీద ఆగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ అక్కడ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా శారదని నిలదీస్తారు మేధా పేరెంట్స్. తన తల్లిని ఒకరు నిలదీయడం ఇష్టం లేని ఋషి వణుకుతున్న వైష్ణవి చేతిని పట్టించుకోకుండా కుంకుమ తీసి ఆమె పాపెట్లో కూడా పెట్టేశాక, ప్లీజ్, మీరెవరో కూడా నాకు ఐడియా లేదు. మా మమ్మీని అనే హక్కు, అర్హత రెండూ మీకు లేవు. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకున్నాను. అండ్ మీ అమ్మాయికి జరిగిన దానికి కంప్లీట్‌గా తప్పు నాదే. కాబట్టి మీకు నేను సారీ చెప్తున్నాను అని చెప్పాడు రిషి. కొడుకు ఒకరి ముందు తల వంచుకోవడం ఇష్టం లేని శారద ఆపబోతూ ఉంటే, మామ్, ఇట్స్ ఇనఫ్. మొత్తం క్లియర్ చేసేయండి. నేనే వైషు గురించి నీకు చెప్దామనుకున్నాను. బట్ నాకే క్లారిటీ రాక ఎన్నాళ్ళు ఆగిపోయాను. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇదంతా మా డెస్టినేషన్ అంటూ వైష్ణవి భుజం చుట్టూ చేతిని వేసి చెప్పగానే అతడి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. వచ్చింది ఒక పెళ్లి చూడ్డానికైతే జరిగింది ఇంకో పెళ్లి. అయినా కూడా ఫొటోస్ తీసుకుని స్నాక్స్, డిన్నర్ ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ మ్యాన్షన్ ఖాళీ చేసేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని బంధువులందరినీ త్వరగా తమ గెస్ట్ హౌస్ కి పంపించేశాడు మహేంద్ర. రిషి, అసలు నీకు అర్థమవుతోందా? ఆ అమ్మాయి నేను చంపడానికి వచ్చానంటోందిరా. తనని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని మహేంద్ర గారు కూడా సీరియస్ గా అడుగుతారు. ఆయన గాంభీర్యానికి తెలియకుండానే రిషి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది వైష్ణవి. రీజన్ నాకు తెలియదు డాడీ, బట్ తెలుసుకుంటాను. మీరైతే ఫిక్స్ అయిపోండి. వర్మ ఇంటి కోడలు మిస్సెస్ వైష్ణవి రిషి వర్మ అంటూ ఆమెను తన రూంలోకి తీసుకెళ్లిపోతాడు రిషి. ఏమైందండి? ఆ పిల్లెవరు? వాణ్ణి చంపడానికి ఎందుకొచ్చింది? పైగా పియ్య అంటున్నాడు. వాడి వెనకాల ఇంత జరుగుతుంటే అసలు మీరేం చేస్తున్నారండి అని భర్త మీద సీరియస్ అయింది శారద. నీ కొడుక్కి నువ్వు రిషి అని పేరు పెట్టావు గాని ఒళ్ళంతా కళ్ళున్న దేవేంద్రుడు వాడు. ఏం తెలియకుండానే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఉంటాడనుకుంటున్నావా? పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగే ఏజ్కి వాడు వచ్చేశాడు. వాడు మన కొడుకు శారదా. నువ్వు అన్నట్టే వాడి బర్త్డేలు కంటే 5 నిమిషాల ముందే మన కొడుకు పెళ్లి అయిపోయింది. కాబట్టి ఇంకేమీ గండాలు లేవు. నువ్వు నిశ్చింతగా ఉండు అని భార్యకు ధైర్యం చెప్పి మెల్లిగా వైష్ణవిని కోడలుగా యాక్సెప్ట్ చేయమన్నాడు మహేంద్ర. ఇంకా తన భుజం చుట్టూనే ఉన్న రిషి చేతిని విసిరికొట్టి, ఈరోజు నీ బర్త్డే అంట కదా, నిన్ను నాశనం చేయకపోతే నా పేరు వైష్ణవి నిరంజన్నే కాదు అంటూ చేతికి అందిన ఫ్లవర్ వాస్, షీల్డ్స్ అన్నీ రిషి మీదకి విసిరేస్తూ ఉంది వైష్ణవి. ఆమెను ఆపలేదు అతడు. వాటికి తగలకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చి అతనికి దెబ్బ తగలడం లేదని మెంటల్గా కూడా సిక్కైన వైష్ణవి గట్టిగా అరుస్తూ, నిన్ను చంపేస్తాన్రా, చంపేస్తాను, నా సంతోషాలు మొత్తం లాక్కున్న రాక్షసుడివిరా నువ్వు అని పిచ్చి పట్టిన దానిలాగా జుట్టు పీక్కుంటూ అరుస్తూ కాసేపటికి అలాగే స్పృహ తప్పి పడిపోతుంది. జాగ్రత్తగా ఆమెను ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టాక, ఒక అమ్మాయి ఇంత రూత్లెస్ గా మారిపోవడానికి నేను కారణమా? అసలు ఈ అమ్మాయి ఫేస్ నేను ఇంతవరకు ఎక్కడ చూడనే లేదు. మరి ఎలా నేను తనకు అన్యాయం చేశాను అనుకుంటూ మెయిడ్ని పిలిపించి రూమ్ అంతా క్లీన్ చేయిస్తాడు రిషి. మరుసటి రోజుకి బద్ధకంగా కళ్ళు తెరిచిన వైష్ణవి సింగిల్ షేరింగ్ తీసుకున్న పీజీ రూమ్ కాకుండా ఏకంగా 10,000 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ ని చూసి ఆమెకు ఒక్క నిమిషం ఎక్కడుందో అర్థం కాలేదు. మెల్లిగా జరిగింది గుర్తుకు రాగానే కళ్ళు తిప్పి చూసిన వైష్ణవికి
పక్కనే బోర్లా పడుకుని డీప్ స్లీప్లో కనిపించాడు రిషి. అతడి ప్రశాంతమైన ముఖం చూస్తూ ఉండే కొద్దీ వైష్ణవి ముఖం కోపంగా మారిపోతుంది. నా సంతోషాలు దూరం చేసిందే కాకుండా మెడలో తాళిగట్టి నన్ను ఒక ప్రశ్నలాగా మిగిల్చేశావే అనుకుంటూ దిండు కనబడటంతో అతని ముఖం మీద పెట్టి ఒత్తేయాలని చూసింది. కానీ నెల రోజులుగా అతడు సరిగ్గా నిద్రపోలేదు. వర్క్ టెన్షన్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని సరిగ్గా నిద్రపోలేదని మైండ్ గుర్తు చేయడంతో దిండు పట్టుకుని ఆగిపోయింది వైష్ణవి. ఒళ్ళంతా చికాకుగా ఉంది. దానికి తోడు గుండెల మీద భారంగా మారాయి మంగళసూత్రాలు. అయినా తాళి కడితే వీటితో ఉండాలా నేను? నో, నెవర్. నేనిప్పుడే వెళ్ళిపోతాను. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వచ్చి వీణ్ణి చంపేస్తాను అనుకుంటూ గేట్ వరకు వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతున్న వైష్ణవిని సెక్యూరిటీ ఆపేస్తాడు. నేను బయటికి వెళ్ళాలి, ఓపెన్ చేయండి అని ఆమె మొత్తుకుంటున్నా, మేడం సార్ మిమ్మల్ని గేటు కూడా దాటనివ్వద్దన్నారు అని అతడు చెప్పగానే రిషి తన చుట్టూ లక్ష్మణరేఖ గీశాడని అర్థమై విసుగ్గా లోపలికి వెళ్తుంది వైష్ణవి. మహేంద్ర ఎలా కన్విన్స్ చేశారో ఏమో కానీ వైష్ణవిని చూడగానే స్వతహాగానే మంచి మనసున్న శారద, ఏమా ఫ్రెష్ అవుతావా అని అడుగుతుంది. మీరు చూస్తే మంచివారిలా ఉన్నారు, మరి మీ కొడుకునెందుకండి అలా కన్నారు అని ప్రశ్నించింది వైష్ణవి. ఎలా? అందంగా కన్నాను కదా, నాకు తెలుసు నా కొడుకు అందంగా ఉంటాడు అని ఆవిడ చెప్పగానే ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టిన వైష్ణవిని చూస్తూ కిందకి వచ్చిన రిషి, ఏంటమ్మా అప్పుడే అత్తాకోడలిద్దరూ మాట్లాడేసుకుంటున్నట్టున్నారు అని ఆమె చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టేస్తాడు. ఏయ్ అని అరుస్తున్న వైష్ణవి వైపు చూసి, అరిచావనుకో చాలా రోజుల నుంచి నిన్ను ముద్దు పెట్టుకోవాలన్న నా కోరిక అలాగే ఉండిపోయింది. ఇది నా ఇల్లు కాబట్టి ఒక్క చూపుతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. నిన్ను కిస్ చేయడం నాకేం పెద్ద పని కాదు అని చెప్పగానే మనసులోనే గట్టిగా తిట్టుకుంటూ మ్యూట్ అయిపోయింది వైష్ణవి. కన్నా, నువ్వేదో చేసావంట, అదేంటో కనుక్కోరా అని శారద చెప్తుంటే, ఆమె మైండ్లో ఏముందో తెలుసుకునేంత తెలివి నాకింకా దేవుడు ఇవ్వలేదు మమ్మీ. ఆవిడ చెప్తేనే కదా మనం కూడా తెలుస్తుంది. కొంపదీసి చిన్నప్పుడు చాక్లెట్ గాని లాగేసుకున్నానా? అందుకే ఈ పగన అంటూ రిషి కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాడ్ చేయడంతో శారద ఫక్కుమని నవ్వుతుంది. తల్లి కొడుకులు నవ్వులు వైష్ణవి కోపానికి ఇంకాస్త ఆజ్యం పోస్తాయి. అప్పుడే అక్కడికొచ్చిన మహేంద్ర, ఏంట్రా తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోయి నా కోడల్ని ఏడిపిస్తున్నారా? బంగారు తల్లి, నీకు నేనున్నానమ్మా అంటూ ఆమె పక్కన కూర్చుని భుజం మీద చేతిని వేయగానే వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమెకు అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలియదు. తనని ఈ లోకంలోకి తీసుకువస్తూనే కళ్ళు మూసింది అని మాత్రమే తెలుసు. ఫోటోలు చూడడం తప్ప ఆవిడ ప్రేమ ఎలా ఉంటుందో తెలియక శారద వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. లంచ్ టైంలో లేకపోవడంతో ఇప్పుడు వచ్చిన కొడుక్కి పప్పు అన్నం నెయ్యి కలిపి ముద్దలు పెడుతున్న ఆవిడ ఒక ముద్ద వైష్ణవి నోటికి కూడా అందిస్తుంది. ముందు మెండుకేసినా కూడా, నేను నీ అత్తమ్మని కాదమ్మా, అమ్మనే అనుకో అని శారద చెప్పగానే ఏడుపు ఉప్పొంగి నోరు తెరుస్తుంది వైష్ణవి. ఆ ముద్ద కూడా గొంతు దిగకుండానే శారద నడుము చుట్టూ చేతులు వేసి ఆమె కడుపులో ముఖంని దాచేసుకుంటుంది. అక్కడున్న ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే తనకి ఎవరూ లేరని రిషియే చెప్పాడు కదా అని ముగ్గురు అనుకుంటూ ఉంటారు. కాదు, అబద్ధం, నా కోసం మా నాన్నున్నాడు అని ఆయనని ఒక నరరూప రాక్షసుడు నా నుండి దూరం చేశాడు అని చెప్తూనే ఆ ఒక్క ముద్ద తిని తిరిగి తన రూంలోకి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది వైష్ణవి. అప్పటికి కూడా ఆ ముగ్గురికి ఏమీ అర్థం కాక అలాగే వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ ఉండిపోతారు. కొడుకు భుజం తట్టిన మహేంద్ర మాత్రం, ఆ అమ్మాయి నిజంగానే ఏదో పెయిన్లో ఉన్నట్టుంది నాన్న, అదేంటో ముందు కనుక్కో, తర్వాత అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి అని చెప్పగానే రిషి సరేనన్నట్టు తల ఊపుతాడు. సంప్రదాయబద్ధంగా కాకపోయినా పేరుకైనా ఫస్ట్ నైట్ కాబట్టి శారద కొడుకు కోడలికి శోభనం ఏర్పాటు చేస్తుంది. రిషి మీద ఎంత పగ ఉన్నా
మహేంద్ర శారదాలకు ప్రేమకు లొంగిపోయిన వైష్ణవి ఆవిడ చెప్పినట్లు వింటూ బుద్ధిగా రెడీ అయ్యి పాల గ్లాస్తో అతని రూంలోకి వెళ్ళింది. వైట్ కుర్తా పైజామాలో విష్ణుమూర్తి ఫోజులో పడుకుని ఫోన్ చూసుకుంటున్న రిషిని చూసి ఒక్క క్షణం వైషు మనసు చలించిందనే చెప్పాలి. ఆమె రాగానే వైషు వైపు సంతోషంగా చూస్తూ, చంపడానికి వచ్చానన్నావు కదా, మళ్ళీ మనసు మార్చుకుని నాతో పక్క పంచుకోబోతున్నావా ఏంటి డార్లింగ్ అని సర్కాస్టిక్ గా అడుగుతాడు రిషిబాబు. ఆ పని ఈ జన్మలో చెయ్యను. నిన్ను ఎప్పుడెప్పుడు చంపే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాన్రా, అంతే అంటూ చేతిలోని గ్లాసులో ఉన్న వేడి పాలను రిషి ముఖం మీద పోసేస్తుంది వైష్ణవి. అలాంటివన్నీ చాలా జుజుబీగా ఫీల్ అయ్యే రిషి ఆమె చీర కొంగుతోనే తన ముఖం తుడుచుకుంటూ, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా ప్లాన్ చేయి బేబీ, ఇది నాకు అస్సలు ఏం వేడిగా లేదు అని చెబుతూనే మరుక్షణంలో ఇద్దరి పెదవులను ఏకం చేశాడు. ఆమె గింజుకుంటున్నా వదలకుండా ఆ ముద్దులోనే తన ప్రేమను చూపిస్తూ కొద్దిసేపటి తర్వాత పెదవి కొరికి వదిలాడు రిషి. ఎర్రటి రక్తం చిమ్మి ఆమె గడ్డం మీద నుండి జారి గోధుమ రంగు చీర మీద పడుతూ ఉంటే అతడి వైపు గుడ్లూరుము చూసింది వైష్ణవి. అమ్మో, అలా చూడకే బాబు, నిజంగా భయమేస్తోంది. అయినా రక్త పిశాచిలా ఉన్నావు, అలా చంపడాలే అనుకోవడం వింటే బాబు అని నవ్వుతూ అంటుంటే వైష్ణవి వారించేలోపే రెండు చేతులు ఆమె నడుము చుట్టూ వేసి తన వైపు లాక్కున్నాడు. చేతికి మెత్తగా తగులుతున్న నడుమును పట్టుకొని పెదవులను నాలుకతో తడుపుకుంటూ, నీ బ్లడ్ టేస్ట్ ఏంటి ఇంత బాగుంది అంటూ ఇంకా తడిగా రక్తం కారుతున్న ఆమె గడ్డం మీద నాలుక కొనతో లీక్ చేస్తాడు రిషి. ఒళ్లంతా 1000 ప్రకంపనలకు గురికావడంతో వైష్ణవి చేతిలోని గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. ఏంటి మేడం గారికి ఫీలింగ్స్ వస్తున్నాయా? పర్లేదు, నేనేమనుకోను, చెప్తే ఇద్దరం కలిసే ప్రొసీడ్ అవుదాం అంటూ రిషి కన్ను కొట్టగానే ఇంకా ఉడికిపోతూ అతడి గుండెల మీద రెండు చేతులు వేసి వెనక్కి నెట్టింది వైష్ణవి. కానీ మన రిషిబాబు ఇంకా తెలివైనవాడు కాబట్టి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి వైషుని కూడా బెడ్ మీదకి లాక్కున్నాడు. తన పైన ఆమె ఉండడంతో ఇద్దరి దేహాల స్పర్శకి రిషిలో కోరికల అగి రాజుకుంది. ఇలా కాదు అనుకుంటూ ఆమెను బెడ్ మీదకి దొర్లించి తాను ఆమెపై వారుతూ తనని కొట్టడానికి ట్రై చేస్తున్న ఆమె రెండు చేతులను సింగిల్ హ్యాండ్ తో బెడ్ పైకి పెట్టి లాక్ చేశాడు. దాంతో వైష్ణవి శరీరం విల్లులా వంగడంతో ఆమె నడుము ఇంకాస్త ఎక్స్పోజ్ అయ్యి చిట్టి బొడ్డు రిషి కళ్ళల్లో పడింది. ఇంత అందమైన అమ్మాయివి ఏంటే నువ్వు, అసలు ఆ నడుము షేప్ చూడు ఎంత బాగుందో, కాసేపు నీ పగ అవన్నీ పక్కన పెట్టి కమిట్ అయిపోదాం పాపా అని గారంగా అడుగుతాడు. ఇంకా గుడ్లూరుమి చూస్తూ తన ముఖానికి దగ్గరగా ఉన్న రిషి బొగ్గను గట్టిగా కొరికేస్తుంది వైషు. అబ్బా, ఏంటి అలా కొరికావు, పెళ్ళాన్ని పొగడడం కూడా మొగుడు తప్పేనా అంటూ రిషి మురిపెంగా సీరియస్ అవుతుంటే, వదలరా నన్ను అని కాళ్లతో అతని కాళ్లను తోసేయబోయి ఇంకా దగ్గరకు పెనవేసుకుంది. ఓహో, ఇలా చేసావంటే నీకు నాపై ఉన్నది పగ కాదు ప్రేమనే అంటున్న రిషి కళ్ళలోకి చూస్తూ, ఒక విషయం అడుగుతాను చెప్తావా అని గంభీరంగా అడిగింది వైషు. కళ్ళ నిండా నీళ్లతో ఏడుపు ఆపుకుంటున్నందున ఎర్రబడిన ఆమె ముఖాన్ని చూసిన రిషి ఆమె చేతులు వదిలేసి పక్కన పడుకుని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుంటూ, చెప్పు అని అడిగాడు. నువ్వు అమ్మా నాన్నలతో ఇంత సంతోషంగా ఉన్నావే, మరి ఒక అమ్మాయికి తోడుగా ఉన్న నాన్నని ఎలా దూరం చేయగలిగావు అని కోపంగా అడిగింది. వాట్, ఏమంటున్నావు? నేను దూరం చేశానా? ఎవరిని దూరం చేశాను, ఎవరికి దూరం చేశాను అని రిషి కూడా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మీలాంటి బడాబాబులకి ఇవన్నీ అలవాటేమో, నీకు గుర్తులేదంటే అలాంటివి అసలు ఇంకెన్ని చేసుంటావో తెలుస్తోంది. నీ చేత తాళి కట్టించుకున్నందుకు గిల్టీగా కాదు, అసహ్యంగా ఫీల్ అవుతున్నాను అంటూ అతని నుంచి దూరంగా జరిగి పడుకుంటుంది వైష్ణవి. ఆమె మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడానికి రిషి ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అవుతాడు. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతోంది, నాకేం అర్థం కావట్లేదు. తన సంతోషాలను
నేను నాశనం చేశానా? వాళ్ళ ఫాదర్ పేరు కూడా ఏదో అంది. ఆ! నిరంజన్ అని చెప్పింది. ఆ పేరుతో నాకెవరూ తెలియనే తెలీదే అని డీప్‌గా ఆలోచించసాగాడు రిషి. అతడి ఆలోచనను చూస్తున్న వైషు, నిజంగానే వీడికి ఇలాంటివన్నీ కామనేమో. అందుకే ఏ విషయం గుర్తు రావట్లేదు అనుకుంటూ ఇంకో వైపుకు తిరిగి కళ్ళు మూసుకుంది. ఆ రాత్రి కరిగి తెల్లవారగానే రిషిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్న వైషుకి ఆ అవకాశం ఇవ్వకుండా కోడలి చేత పూజలు, వంటలు, తమ ఇంటి ఆచారాలన్నీ చెబుతూ ఫుల్ బిజీ చేసేసింది శారద. దాంతో ఆమెకి ఆఫీస్‌కి వెళ్ళే సమయం కూడా లేకుండా పోయింది. మామగారు కూడా ఉన్నారనే ఉద్దేశంతో పద్ధతిగా రిషికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది వైష్ణవి. సడన్‌గా అతడి ఫోన్ మోగడంతో ఇప్పుడే వస్తున్నాను అని హడావిడిగా పరిగెత్తాడు రిషి. అతను అంత ఫాస్ట్‌గా వెళ్తుంటే పగ పక్కన పెట్టి వైష్ణవికి టెన్షన్ వచ్చింది. అతని జీవితంలో వేరే ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఏ మాత్రం ఆలోచించకుండా వెనకాలే పరిగెత్తి అతడు కార్ స్టార్ట్ చేసే లోపే బ్యాక్ సీట్లో సెటిల్ అయిపోయింది. ఆమె వస్తోంది అన్న విషయాన్ని కూడా గమనించినంత టెన్షన్లో ఉన్న రిషి ఆగ మేఘాల మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఆపాడు. ఇదేంటి హాస్పిటల్‌లా ఉంది? కానీ ఇతనికి ఇక్కడేంటి పని? అనుకుంటూ వేగంగా వెళ్తున్న రిషి అడుగులను అనుసరిస్తూ వెళ్ళింది వైష్ణవి. అతడు ఒక రూంలోకి వెళ్ళడంతో సైలెంట్‌గా తను కూడా లోపలికి వెళ్ళింది. డాక్టర్, నిజంగా నా ఫ్రెండ్ కోమాలోంటి బయటకొచ్చాడా? అని రిషి అడుగుతూ ఉంటే వైష్ణవి తన చూపును బెడ్ మీద ఉన్న పేషెంట్ వైపు తిప్పింది. తలకి బలమైన కట్టు, 2 కాళ్ళకు రాడ్లు వేసి బెడ్ మీద పడుకుని ఉన్నాడు ఇంచుమించు రిషి అంత ఎత్తున్న ఒక వ్యక్తి. అవును, 11 నెలల తర్వాత అతడు కోమా నుంచి బయటకు రాగలిగాడు. ఇక గాయాలు మానడమే మిగిలుంది. ఎలాంటి మెమరీ లాస్ అవ్వలేదు. మీ ఫ్రెండ్‌తో ఏమైనా మాట్లాడాలనుకుంటే 10 మినిట్స్ మాట్లాడి మళ్ళీ బయటకొచ్చేయండి. ఆయనకి ఈ టైంలో రెస్ట్ చాలా అవసరం అని డాక్టర్ చెప్పి వెళ్ళగానే లోకేష్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు రిషి. రేయ్! నువ్వు అని రిషి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అతడి స్పర్శకి కళ్ళు తెరిచిన లోకేష్ మాట్లాడిన మొదటి మాట, నా వల్ల ఒక తప్పు జరిగిపోయిందిరా రిక్కీ అని. రేయ్! నువ్వు ఒకరికి హాని చేశావా? తప్పు జరిగిందా? ఏమైందిరా? అని రిషి టెన్షన్‌గా అడుగుతాడు. లోకేష్ ఒక అనాథ. 5th క్లాస్‌లో రిషికి పరిచయం అవుతాడు. అనాథాశ్రమంలో పెరుగుతూ చదువుకుంటున్న లోకేష్‌ని ఆ వయసులోనే దత్తతలా తీసుకున్న రిషి తనతో పాటు చదివించి తన కంపెనీలోనే జాబ్ ఇచ్చాడు. లోకేష్ కూడా రిషిని ప్రాణ స్నేహితుడిగా, అతడి అమ్మానాన్నలను సొంత అమ్మానాన్నలుగా భావిస్తూ ఆ ఇంట్లో ఒకటిగా మారిపోయాడు. లోకేష్ కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ, నా వల్ల ఒక మనిషి చనిపోయాడురా రిక్కీ అని చెప్పాడు. ఆయన కూతుర్ని మనం వెతకాలిరా అని లోకేష్ చెప్తుంటే రిషితో పాటు వైష్ణవి కూడా దిగ్భ్రాంతితో చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందిరా లోకి? ముందు ఆ విషయం చెప్పు అని రిషి అనునయంగా అడగడంతో నిదానంగా అసలు ఏం జరిగిందో చెప్పడం ప్రారంభించాడు లోకేష్. రిషి బిజినెస్ ట్రిప్ అయి ముంబై వెళ్ళి రిటర్న్ అవుతూ వస్తాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను, పిక్ చేసుకోరా అని రిషి కాల్ చేయగానే అందుబాటులో ఉన్న అతడి కార్ తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరతాడు లోకేష్. ఇంకోవైపు వైష్ణవి తను పుట్టగానే పురిట్లోనే తల్లి చనిపోవడంతో తండ్రి నిరంజన్ ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కూతురికి ఏ లోటు లేకుండా పెంచాడు. వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకరే లోకం అన్నట్టు బతికేవారు. ఇంట్లో కూరగాయలు, పండ్లు అయిపోవడంతో తండ్రి కూతుళ్ళు వాకింగ్ చేసుకుంటూ మార్కెట్ వరకు వచ్చారు. రోడ్డుకి అవతల వైపు ఉన్న స్టాల్లో క్లిప్స్, ఇయర్ రింగ్స్ కనిపించడంతో వైష్ణవి అటువైపు సంతోషంతో వెళ్తుండగా ఆ దారిలోనే లోకేష్ నడుపుతున్న రిషి కార్ దూసుకొస్తోంది. బ్రేక్స్ ఫెయిల్ అవడంతో కార్ కంట్రోల్ తప్పిపోయింది. టెన్షన్ గా డ్రైవ్ చేస్తున్న లోకేష్ రోడ్డుని క్రాస్ చేస్తున్న వైష్ణవిని చూసి దూరం నుంచే, తప్పుకోండి, బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి నా కార్వి, ప్లీజ్ తప్పుకోండి
అని గట్టిగా అరిచాడు. కానీ చుట్టూ ఉన్న ట్రాఫిక్ శబ్దాల వల్ల అది వినిపించక వైష్ణవి ముందుకు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారును చూసిన నిరంజన్ కూతుర్ని పక్కకు తోసేసి తాను పొరపాటున ఆ కారు కింద పడిపోయాడు. ఆయనను ఢీకొట్టి కూడా కార్ ఆగకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తున్న లోకేష్ ముందున్న డివైడర్ను గమనించక దాన్ని గుద్దేస్తాడు. వైష్ణవికి ఏం జరిగిందో తేరుకునే లోపే క్షణాల్లో నిరంజన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కార్ మాత్రం పల్టీ కొట్టడంతో లోకేష్ కి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్ కి ఎంతసేపటికి రాకపోవడం, కార్ నెంబర్ ఆధారంగా యాక్సిడెంట్ జరిగిందని మెసేజ్ రావడంతో రిషి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. కానీ అప్పటికే చనిపోయిన నిరంజన్ని అక్కడ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. వైష్ణవి ఏడుస్తూ తండ్రిని ఢీకొట్టిన కార్ నెంబర్ను ఆ క్షణంలోనే గుర్తుపెట్టుకుంటుంది. తండ్రిని కోల్పోయిన బాధ నుండి బయటపడ్డానికి ఆమెకు నెల రోజులు పట్టింది. ఆ తర్వాత అద్దె ఇల్లు వదిలేసి పీజీలో చేరుతుంది. కార్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తే అది రిషి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ గారి కార్ అని తెలుస్తుంది. సీఈఓ అయితే ఒక మనిషి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీస్తాడా అనుకుంటూ దూరం నుండి అతడిని ఏమీ చేయలేనని దగ్గరగా ఉంటూ పగ తీర్చుకోవాలని ప్లాన్ చేసుకుంది వైష్ణవి. 2-3 సార్లు రిజెక్ట్ అయ్యాక మూడోసారి అతడి కంపెనీలోనే పిఏగా సెలెక్ట్ అయింది. లోకేష్ మాత్రం కోమాలోకి వెళ్ళిపోవడంతో తాను యాక్సిడెంట్ చేసిన విషయాన్ని రిషికి ఇప్పటి వరకు చెప్పలేకపోయాడు. తన కార్ వల్లే ఫ్రెండ్ కి యాక్సిడెంట్ జరిగిందని మాత్రమే రిషికి తెలుసు తప్ప దానికి ముందు అసలు ఏం జరిగిందో అతడికి తెలియదు. లోకేష్ చెప్పిందంతా విన్న వైష్ణవి, అంటే మా నాన్నని చంపేసింది నువ్వా అని వణుకుతున్న గొంతుతో షాకింగ్గా అడిగింది. ఆమె మాటలకు లోకేష్ వైష్ణవి వైపు చూసి అతని 2 చేతులు జోడించి దండం పెడతాడు. వైష్ణవి తనపై ఎందుకు అంత పగ పెంచుకుందో, ఎందుకు చంపాలని చూస్తోందో అప్పుడు అర్థమవుతుంది రిషికి. ఆమె లోకేష్ దగ్గరకు రాబోతుంటే వైష్ణవి చేతులు గట్టిగా పట్టుకున్న రిషి, ప్లీజ్ వైషు, వాడు నా ప్రాణ స్నేహితుడు అని వేడుకుంటాడు. నువ్వే చూస్తున్నావు కదా, దేవుడే వాడికి పెద్ద శిక్ష వేశాడు. చనిపోయిన మీ నాన్నని ఎలాగూ తీసుకుని రాలేము, అందుకని ఉన్న ఈ ప్రాణాన్ని కూడా తీసేస్తావా? పోనీ వాడేమి తాగి కావాలని డ్రైవ్ చేయలేదు కదా, ఆ కార్ బ్రేక్స్ ఎందుకో ఫెయిల్ అయ్యాయి, అది నా కర్మ, ఆ కార్ తప్పు, కానీ ఆ పగేదో నా మీదే సాధించుకో, చిన్నప్పటి నుండి వాడు చీమకైనా హాని చేసేవాడు కాదు అని రిషి చెప్పడంతో అసలు ఏం చేయాలో తోచని స్థితిలోకి వెళ్ళిపోతుంది వైష్ణవి. దగ్గరగా ఉన్న ఆమె చేతిని అతి కష్టం మీద అందుకున్న లోకేష్, నన్ను క్షమించండి సిస్టర్, నిజంగా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. తల పట్టుకుని నిలబడిన వైష్ణవి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, మా నాన్నకి అంతటితోనే ఆయుష్ ఉందేమో, ఇన్ని రోజులు మీరు కావాలని యాక్సిడెంట్ చేశారేమో అనుకున్నాను, నన్ను క్షమించండి రిషి గారు, ఇక మీ కనుచూపు మేరలో కూడా నేను కనిపించను, మీరు మీ ఫ్రెండ్ సంతోషంగా ఉండండి, నా రాత ఇంతేనేమో, పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకున్నాను, నా ప్రాణం కాపాడబోయి మా నాన్న ప్రాణం కూడా పోయింది, నేనొక దురదృష్టవంతురాల్ని అంటుంది ఏడుస్తూ. మీరు కట్టిన ఈ తాళి వల్ల మీకెలాంటి ఇబ్బంది రాదు అని చెబుతూ ఆమె వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే లోకేష్ శ్రమపడి ఒక చేత్తో వైష్ణవి చెయ్యి, డిప్స్ ఉన్న మరో చేత్తో రిషి చేతిని పట్టుకుని ఇద్దరి చేతులను కలుపుతాడు. మీ నాన్న రూపంలో ఒక ప్రేమ దూరం అయింది అంటే అంతకంటే గొప్ప ప్రేమ మీకోసం వేచి ఉందనే కదా సిస్టర్. నా ఫ్రెండ్ మేలిమి ముత్యం, వాడి దగ్గర డబ్బు ఉందని చెప్పడం లేదు, వాడి మనసు నిజంగానే బంగారం. ఊరు పేరు లేని నన్నే చేరదీశాడు అంటే తాళి కట్టిన మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాడు. నా కోసం మీరు విడిపోవద్దు ప్లీజ్. వాడి కళ్ళు చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. వాడిని వదిలి వెళ్ళకండి అని లోకేష్ అర్థిస్తాడు. మొదటిసారి తన కళ్ళల్లోని పగను తీసివేసి శాంతంగా రిషి వైపు చూస్తుంది వైష్ణవి. ఆమె దగ్గరకు వచ్చిన రిషి, ఇంతకాలం నేను నీ లైఫ్ని లాగేసుకున్నాను అని నువ్వు అంటే ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు
మీ నాన్న ప్రేమను కూడా కలిపి నేనే నీకు అందిస్తాను. కాకపోతే నాన్నలా ఉండమంటే మాత్రం ఉండలేను. అందుకోసం అని ఆగాడు ఋషి. ఆమె ఏమీ అర్థం కాక అలాగే చూస్తుంటే, అందుకోసం అని అడగడంతో, నేను కొంచెం ట్రై చేస్తే నీ కడుపున మీ నాన్నో, అమ్మో లేదా ఒకేసారి ఇద్దరూ పుట్టేయొచ్చు కదా! అని అనగానే ఉక్రోషంతో అతడి కడుపులో మోచేత్తో పొడి చేస్తుంది వైష్ణవి. ఔచ్! అన్న రిషి వైష్ణవిని హగ్ చేసుకుంటూ, ఇంత సెన్సిటివ్‌గా ఉండేదానివి. అసలు ఆ కిరణ్ బేడి అవతారం ఏంటే? ఆ రౌడీ రాణివి నువ్వేనా? అని అనగానే, మా నాన్న మీద ఉన్న ప్రేమ అలాంటిది మరి అని తలదించుకొని చెప్తుంది వైష్ణవి. వెనకాలే వచ్చిన మహేంద్ర, శారదాలు వాళ్ళ మాటలన్నీ విన్నాక అటు లోకేష్‌ని గాని, ఇటు వైష్ణవిని గాని తప్పు పట్టలేక అంతా ఆ విధి ఆడే విచిత్ర నాటకం అనుకున్నారు. శారద ముందుకు వచ్చి వైష్ణవిని దగ్గరికి తీసుకుంటూ, ఎదురుగా మమ్మల్ని పెట్టుకొని అమ్మా నాన్న లేరంటావేంటమ్మా? కోడలైనా, కూతురువైనా నువ్వే కదా మాకు అని ఓదార్చింది. కళ్ళు మూసుకున్న వైష్ణవి, నువ్వు ఒక్కడివే దూరమై నాకు జీవితాంతం తోడుండే భర్తపరమని, అమ్మా నాన్నలాంటి అత్తమామల అనురాగాన్ని, తోడబుట్టకపోయినా ప్రాణమిచ్చే అన్నయ్య ఆత్మీయతను అందించడానికే నువ్వు నాకింత దూరమయ్యావా నాన్నా? అని అనుకుంది మనసులోనే. వైష్ణవి కన్నీళ్లు ఆమె చెంపల మీదుగా జారి శారద భుజంపై పడతాయి. తన తండ్రి మరణానికి కారణమని భావించి అతడిని చంపాలి అనుకున్న ఆమె చివరికి అదే మనిషి ప్రేమలో పడి అతడి చేతిని జీవితాంతం వదలనని ప్రమాణం చేసింది. బహుశా విధి రాసే కథల్లో పగగా మొదలైన బంధమే ప్రేమగా ముగుస్తుందేమో. అలా అత్తయ్య శారద గుండెలకి హత్తుకొని ఏడుస్తున్న వైష్ణవి భుజం మీద మెల్లిగా చెయ్యి వేశాడు రిషి. అతని స్పర్శ తెలిసి తెలియగానే నెమ్మదిగా శారద నుండి తప్పుకొని కళ్ళు తుడుచుకుంది వైషు. ఆమె వైపు ఒక రకమైన అల్లరి కొంటెచూపుతో చూస్తూ, మమ్మీ, నీ కోడలు నా పొట్టలో మోచేత్తో పొడిచి పేగులన్నీ కలిపేసింది. ఇప్పుడైనా కాస్త ఏమైనా తినిపిస్తావా లేదా? అని కడుపు పట్టుకుని అక్కడే హాస్పిటల్లోనే డ్రామా చేస్తూ నవ్విస్తాడు రిషి. ఒరేయ్, నీ అల్లరికి ఒక హద్దు పద్దు లేకుండా పోతోందిరా అని శారద అతడి తల మీద ముద్దుగా ముట్టికాయ వేయడంతో మహేంద్రతో సహా అక్కడున్న వాళ్ళంతా గట్టిగా నవ్వేస్తారు. వైష్ణవి పెదవులపై కూడా తొలిసారి ఒక చిన్న చిరునవ్వు విరుస్తుంది. అది చూసిన రిషి మనసు తేలికపడుతుంది. లోకేష్ ని నెక్స్ట్ వీక్ డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పడంతో అతనికి జాగ్రత్తలు చెప్పి మళ్ళీ నలుగురు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక శారద చేసి ఇచ్చిన గుమగుమలాడే పాయసాన్ని వైష్ణవికి తనే స్వయంగా తినిపిస్తాడు రిషి. రాత్రి వేళ చంద్రుడి వెన్నెల గదిలోకి తొంగి చూస్తుంటే బెడ్ మీద కూర్చొని తన వేళ్లను నలుపుకుంటూ కాస్త సిగ్గుగా, కాస్త భయంగా తలదించుకుని ఉంటుంది వైషు. అప్పుడే రూంలోకి వచ్చిన రిషి తలుపుని లాక్ చేసి ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. అంత దగ్గరగా అతను రాగానే వైష్ణవి గుండె మళ్ళీ వేగంగా కుట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఏంటి మిస్సెస్ వైష్ణవి రిషివర్మ గారు, నిన్నటి వరకు కత్తి పట్టుకుని నా పీక కోస్తా తెగ్గొస్తా అని రౌడీలా తిరిగారు. ఇప్పుడేమో ఇలా పద్ధతిగా భయపడుతూ కూర్చున్నారు అని కొంటిగా అడుగుతాడు రిషి. వైషు అతడి వైపు కోపంగా చూడ్డానికి ట్రై చేస్తూ, మీరు ఊరికే నన్ను ఆట పట్టించుకోండి సార్ అని గొనిగింది. సారా? ఏంటి పిల్లంగారు? నా ముందర కత్తి పట్టుకుని నిలబడ్డప్పుడేమో రారా పోరా అని ఏకవచనంతో తిట్టి, ఇప్పుడు మాత్రం సార్ అని మర్యాద ఇచ్చేస్తున్నారా? అంటూ రిషి మెల్లగా ఆమె గెడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు. ఇద్దరి చూపులు ఆ క్షణంలో ఒక్కసారిగా ఒకటయ్యాయి. ఈసారి ఆ చూపుల్లో పగ లేదు. కేవలం అపారమైన ప్రేమ, ఆరాధన మాత్రమే ఉన్నాయి. రిషి మెల్లిగా ఆమె నుదుటి మీద, కళ్ళ మీద పవిత్రంగా ముద్దు పెట్టాడు. వైష్ణవి ఆ స్పర్శకి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసులో ఏదో అలజడి మొదలైంది వైషు. కానీ నీ కళ్ళల్లో ఉన్న కోపం నిన్ను నాకు దూరం చేస్తుందేమో అని భయపడ్డాను. ఇప్పుడు నిన్ను నా ప్రాణంగా చూసుకునే బాధ్యత నాది అంటూ ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వైష్ణవి మెల్లగా
రిషి గుండెల మీద తలవాల్చి అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుంది. నన్ను క్షమించండి రిషి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కానీ ఇకపై ఈ జన్మకి మీ చెయ్యి వదలను అని అతడి గుండె చప్పుడు వింటూ చెప్పింది. నా మాట గుర్తుపెట్టుకో వైషు. మన ప్రేమకి గుర్తుగా మనకి పుట్టబోయే పాపాయిలో మీ నాన్ననే మళ్ళీ చూసుకుందాం అని రిషి ఆమె చెవిలో గుసగుసలాడగానే వైష్ణవి సిగ్గుతో ఎర్రబడి అతని గుండెల్లో ముఖాన్ని దాచేసుకుంది. ఆమె సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని చూసిన రిషిలో మత్తెక్కిన కోరికల తుఫాన్ మొదలైంది. ఆమె గడ్డం కింద వేలు పెట్టి ముఖాన్ని పైకెత్తాడు. తడి ఆరిపోతున్న ఆమె పెదవులు కాస్త వణుకుతుంటే అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఇంకా ఆ సారనే పిలుపు పోలేదు కదా పల్లమ్మా. ఆ మాటలన్నీ మర్చిపోయేలా చేస్తాను ఇప్పుడు అంటూ గుసగుసలాడాడు రిషి. ఆమె సమాధానం చెప్పేలోపే అతని పెదవులు వైష్ణవి సున్నితమైన పెదవులపైన వాలాయి. ముందు రోజు రాత్రిలా కోపంతో కసితో కొరికిన ముద్దు కాదది. ఆమె ప్రతి అణువును తనలో లీనం చేసుకునేలా అత్యంత గాఢంగా కోరికతో మొదలైన ప్రేమతో చేసిన ముద్దు. ఆమె పెదవుల మధురామృతాన్ని ఆస్వాదిస్తూ రిషి చేతులు నెమ్మదిగా ఆమె నడుము వైపు కదిలాయి. రిషి స్పర్శకి వైష్ణవి ఒంట్లో ఏదో కొత్త అనుభూతి, వింతైన కరెంట్ పాస్ అయినట్లు అయింది. గాలి పీల్చుకోవడం కూడా కష్టమై ఆమె చేతులు అతని షర్ట్ని గట్టిగా పట్టుకున్నాయి. ఆ స్పందనను గమనించిన రిషి పెదవులను వదలకుండానే వైష్ణవిని మెల్లిగా బెడ్ పైకి తోశాడు. ఆమె పట్టుచీర కొంగును నెమ్మదిగా పక్కకు జరిపాడు. పాలరాతి శిల్పంలా మెరుస్తున్న ఆమె భుజాలు సన్నని నడుముపై చంద్రకాంతి పడుతూ ఉంటే అతని కళ్ళల్లో బలమైన కోరిక విరిగింది. ముద్దును పెదవుల నుంచి నెమ్మదిగా కిందకి దించి ఆమె చెవి వెనుక భాగాన్ని కొరుకుతూ మెడవంపుల్లోకి తన పెదవులను పోనిచ్చాడు. రిషి ప్లీజ్ అంటూ ఏదో చెప్పబోయిన వైష్ణవి గొంతు మోగబోయింది. అతని వేడి నిట్టూర్పులు, తడి ముద్దులు ఆమె గొంతు కాలర్ బోన్ పై నిప్పు కణుకుల్లా తాకుతున్నాయి. ఈ రాత్రికి నా నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు వైశ్యు అంటూ తన షర్ట్ బటన్స్ విప్పేసి విసిరేశాడు రిషి. కండలు తిరిగిన అతని విశాలమైన ఛాతీ ఆమె గుండెలకి తాకగానే వైష్ణవి దేహం విల్లులా వంగింది. అతని కుడి చేయి ఆమె చీర పిన్నులు తీసేసి బ్లౌజ్ వెనుక ఉన్న ముడులను ఒక్కొక్కటిగా విప్పతీసింది. వెన్నుపూసపై అతని వేళ్లు కదలాడుతూ ఉంటే వైష్ణవి ఒళ్ళు పొడిచింది. అతడి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఈసారి తానే అతడి పెదవులను లాక్కొని ముద్దాడుతూ ఉంటే ఆ ఆవేశంలో ఇద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. రిషి పెదవులు ఆమె మెడను వదిలి నెమ్మదిగా ఆమె ఎద లోయల మీదుగా కిందకి జారి ఆమె చిట్టి ఒడ్డు చుట్టూ అతని నాలుక కొనతో తడుపుతూ ఉంటే వైష్ణవి పెదవుల నుండి మధురమైన మూలుగులు బయటకు వచ్చాయి. అతడి తల జుట్టులోకి చేతులు పోనిచ్చి ఆమెకి మరింత దగ్గరగా లాక్కుంది. గదిలో ఏసీ చల్లగా ఉన్నా ఆ మంచం మీద ఉన్న వారిద్దరి శరీరాల వేడికి కోరిక వెల్లువెత్తింది. నిన్నటి వరకు పగతో రగిలిన ఆ గుండెల్లో ఇప్పుడు ఒకరినొకరు పూర్తిగా సమర్పించుకునే అంతులేని అనురాగ దాహం వాళ్ళిద్దరిలో మొదలైంది. ఆ రాత్రి ఆ చంద్రుడి సాక్షిగా, వెన్నెల సాక్షిగా వాళ్ళిద్దరి దేహాలు, ఆత్మలు ఒక్కటైపోయాయి. ఆ మధురమైన రాత్రి తర్వాత రిషి వైష్ణవిల జీవితం ఒక అందమైన పూలవనంలా మారిపోయింది. వైష్ణవి తన కోపాన్ని, పగను పూర్తిగా తుడిచిపెట్టేసి ఆ ఇంటి మహాలక్ష్మిలా మారిపోయి అత్తామామల ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంది. రిషి ఆమెను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటే వర్మ మ్యాన్షన్ నిత్యం నవ్వులతో కలకలలాడింది. కొద్ది రోజులకే లోకేష్ హాస్పిటల్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. అతనికి శారద, మహేంద్రలు అపూర్వ స్వాగతం పలికారు. తన చేతులారా జరిగిన ఆ ప్రమాద భారాన్ని మర్చిపోయేలా వైష్ణవి అతన్ని తన సొంత అన్నయ్యలా ఆదరించడంతో లోకేష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలే నిండాయి. సంవత్సరం తిరిగేసరికి ఆ ఇంట్లోకి మరో కొత్త వెలుగు ప్రవేశించి వైష్ణవి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుజ్జి బాబు ముఖం చూడగానే వైష్ణవి రిషిలకు చెప్పలేనంత ఆనందం కలిగింది.
ఆ కళ్ళు, ఆ ముక్కు అచ్చం వైష్ణవి వాళ్ళ నాన్న నిరంజన గారి పోలికలే రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజు రిషి సరదాగా అన్న మాటలే నిజమై దూరం అయ్యాడనుకున్న కన్నతండ్రి మళ్ళీ కొడుకు రూపంలో తన ఒడిలోకి వచ్చాడని భావించి వైష్ణవి ఆనంద బాష్పాలతో బాబును గుండెలకు హత్తుకుంది. ఇంటిలిపాది ఆ బుజ్జిగాడికి ముద్దుగా ఫ్రూటీ అని పిలుచుకుంటూ అసలు పేరు మాత్రం నిరంజన్ అనే పెట్టుకున్నారు. ఇక బాబు పుట్టినప్పటి నుండి లోకేష్ హంగామా అంతా ఇంతా కాదు. ఫ్రూటీ గాన్ని రిషి కంటే వైష్ణవి కంటే కూడా ఎక్కువగా లోకేషే ఎత్తుకుని ఉండేవాడు. ఆఫీస్ పనులు కూడా పక్కన పెట్టేసి ఫ్రూటీని అస్సలు కిందకిది పెట్టకుండా బుజ్జగిస్తూ ఆడించేవాడు. ఒకరోజు ఉదయం హాల్లో అందరూ కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. లోకేష్ బాబుని ఎత్తుకుని గాల్లోకి లేపుతూ, అరే బుజ్జి ఫ్రూటీ, మావయ్యకి ఒక ముద్దివ్వరా బంగారు అంటూ ముద్దులు కురిపిస్తున్నాడు. అంతలోనే బాబు ముఖంలో చిలిపి నవ్వు మెరిసింది. మరుక్షణంలోనే సరిగ్గా లోకేష్ వైట్ షర్ట్ మీదే చుచ్చు పోసేశాడు. షర్ట్ మొత్తం తడిసిపోవడంతో లోకేష్ షాకై బిత్తర చూపులు చూస్తూ, అరే విక్కీ, వీడచ్చం మా నాన్నగారిలాగే నా పేరు రివంతించుకుంటున్నాడ్రా అని మొత్తుకున్నాడు ఏడుస్తూ. లోకేష్ అవతారం, బాబు కొంటి నవ్వు చూసి శారదా మహేంద్ర కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. రిషి వైష్ణవిని దగ్గరికి తీసుకుంటూ, చూసావా వైషు, నేను చెప్పినట్టు అయింది. మీ నాన్నగారు మళ్ళీ పుట్టి ఇప్పుడు లోకేష్ గడి మీద ఇలా పగ తీర్చుకుంటున్నారు అంటూ గట్టిగా నవ్వేస్తాడు. కానీ వైష్ణవి మాత్రం నవ్వుతూ వెళ్ళి లోకేష్ చేతిలో ఉన్న బాబుని చేతుల్లోకి తీసుకుని, మా నాన్న ఎప్పుడు నవ్వులనే పంచుతాడండి అంటూ వాడి బుగ్గపై ముద్దు పెట్టింది. అలా ఆ ఇల్లంతా ప్రతిధ్వనించిన నవ్వుల కేరింతల మధ్య ఒకప్పుడు పగతో మొదలైన ప్రయాణం అనురాగం, ఆత్మీయతలతో నిండిన ఒక పరిపూర్ణమైన ఆనంద నిలయంగా సుఖాంతమైంది. సమాప్తం. ఇదండి ఈరోజు వండే స్టోరీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకో వండే స్టోరీతో మీ ముందు కలుస్తాను. అంతవరకు బాయ్. మీ రూపలావణ్య.